లోకపు తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు ప్రభువా. గడిచిన దినములని నీ కృపారెక్కల కింద భద్రపరిచి క్షేమకరంగా ఇదిగోనైనా ఈ రాత్రి కాలమందు తండ్రి ఏక మనసుతో ఏకాత్మతో నాయన కొద్ది మందిగా కూడి నాయన నిన్ను స్తుతించుటకు, నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహిమపరచుటకు ఇక్కడ ఉన్నాము తండ్రి. అయినా ఇదిగో పాటల్లో నీ మహిమ పొందుకున్నావయ్యా. ఇదిగో ఆరాధన అంతట్లోని పరిశుద్ధాత్మ అగ్ని మా మధ్యనకు కుమ్మరించినందుకు నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్ముడా, నీవే అభిషేకం చేయని దేవుడు అయ్యా, నీవే నిజమైన దేవుడు అయ్యా తండ్రి. మా మధ్యన నీ ఆత్మతో సంచరించిన పరలోకపు తండ్రి నీకు వందనాలయ్యా. మరి ముఖ్యమైన ప్రాముఖ్యమైన సమయంలోకి మమ్మల్ని ప్రవేశించి చూడగా ప్రభువా, నిలబడుతున్నది ఎవరైనప్పుడు తండ్రి నాయన మాట్లాడుతున్నది నీవని నమ్ముచున్నాము తండ్రి. ఇదిగో నిలబడుతున్న నీ దాస్తుల్ని నీ శిలువ సాటున మరుగుపరుచుకుని ఏడంతల అభిషేకముతో ప్రభువా, ఇదిగోనైనా ఈ యొక్క ప్రాంతమునకు నాయన ఈ ప్రాంతమునకు నాయన ఈ శబ్ద యంత్రం ఎంతవరకైతే వినిపించుచున్నదో ప్రభువా, నాయన నీ వాక్కును నాయన బలపరిచి నాయన స్థిరపరిచి నువ్వు మాట్లాడమని. ఇదిగో నీ వాక్యము మా పాదముకు దీపము, మా త్రావకు వెలుగు, మా పాదలలో నెమ్మదించబడి ఇచ్చిన వాక్యముతో సూటిగా తేటగా ప్రభువా ఈ రాత్రి కాలమందు నాయన నిలబడుతున్న నీ దాస్తుని మరుగుపరుచుకుని నీ వాక్య ప్రత్యక్షతతో మాతో అందరితో నీవే మాట్లాడి మమ్మల్ని బలపరచమని, ఉత్తి కుండలుగా వచ్చిన మమ్మల్ని నిండు కుండలుగా నీ జీవవాక్యంతో అభిషేకించమని నజరుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ఆరాధనను, ఈ వాక్య ప్రత్యక్షతను నీకే సమర్పించుకుని ప్రార్థించి బతిమలాడి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆరాధన చేసిన నెహెమ్యా పాస్టర్ గారికి, ప్రార్థించిన తిమోతి బ్రదర్కి వందనాలు తెలియజేస్తూ, మరి ఈ సమయంలో మనం అందరం కూడా దైవజనులు మన మధ్యలో ఉన్నారు. పాస్టర్ ఎలీషా గారు, మరి మేమందరం కలిసి దేవుని పనిలో మరి ముందుకు కొనసాగుతున్న సందర్భాల్లో మేము ప్రార్థన విశ్వాసులుగా ముందుకు వెళ్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఎంతగానో ప్రోత్సహిస్తూ, మరి ఎంతగానో చిన్న ప్రాయంలో దేవుని సేవ చేస్తున్న నన్ను బలపరుస్తున్న దైవజనుల్లో మరి ఆత్మీయమైన దైవజనులు అన్నయ్య ఎలీషా అన్నయ్య, నెహెమ్యా బ్రదర్ కూడా రావడం ఎంతో సంతోషకరం. మరి ఒక 45 నిమిషాలు మన మధ్యలో ఉన్న ఎలీషా అన్నయ్య గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. మనం అందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరం చప్పట్లు కొట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. ఒకసారి ఆమె చెప్తాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. చేతులు ఊపుతో ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నన్ను ఈ స్థలానికి ఆహ్వానించిన దైవజనులు తమ్ముడు సన్నీకి ప్రత్యేకమైన వందనాలు. చక్కటి సంగీతాన్ని అందిస్తున్న తమ్ముళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన విశ్వాసులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ఒకరితో ఒకరు వందనాలు చెప్పుకోండి, పక్కల ముఖం వైపు చూసి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు దేవుని పిల్లలమైన మనము దేవుని సన్నిధిలో చక్కగా సంతోషంగా ఆనందంగా దేవా నాతో మాట్లాడండి అని మనం ఒక మంచి హృదయంతో మనం కూర్చోగలిగితే దేవుడి రాత్రి మన అందరినీ కూడా దర్శించబోతున్నాడు. ఆమెను అనండి. నాకు కడ వరకు ఇష్టం ఏంటి తెలుసా, ఏదైనా వాగ్దానం తగిలినప్పుడు మీకు వెంటనే ఆమెనని రెస్పాండ్ అవ్వాలి. ఇంకొకటి, దేవుని కార్యాలు వర్ణిస్తున్నప్పుడు దేవునికి చప్పట్లతో దేవునికి కనపరచాలి. ఇంకా మీకు ఆనందం వస్తే 2 చేతులు పైకెత్తి ఒకసారి ఊపుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒకటి ఆమెన్ చెప్పాలి, 2 హల్లెలూయా చెప్పాలి, 3 చప్పట్లు కొట్టాలి. ఈ 3 చేస్తానన్న వాళ్ళు ఒకసారి మీ చెయ్యి చూపించండి. ఈ 3 జరగాలి వాక్యంలో. ఎందుకంటే ఆత్మ దేవుడు సంచరిస్తూ ఉన్న సమయంలో ఆయన ఖచ్చితంగా మనతో మాట్లాడుతున్నప్పుడు నిజంగా మన హృదయాలు మన మనసులు కనుక ఇక్కడే ఉంటే ఖచ్చితంగా ఆ హృదయాలన్నీ కూడా తెప్పరిల్లుతాయి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నా పేరు ఎలీషా. మాది సొంతూరు గ్రామం ఏంటంటే మందపల్లి అనే గ్రామం. ఎక్కడంటే రావులపాలెం అవతల మందపల్లి అనే గ్రామం మాది. నేను యవ్వన కాలంలో మరి యథావిధిగా చెప్పుకున్నట్టుగానే యవ్వన కాలంలో నేను కూడా రకరకాలుగా జీవిస్తూ ఉండేవాడిని. మా నాన్నగారు మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా వ్యవసాయదారులే. వారేమి పాస్టర్ బ్యాక్గ్రౌండ్ కాదు. ఇంకొక మాటలో చెప్పాలంటే మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంత ఏం కాదు. ఆర్థికంగా కానీ లేకపోతే ఫైనాన్షియల్గా ఏ విషయంలో కూడా అంత మాత్రమే. సరిగ్గా నేను సేవకు రాకముందు నా పరిస్థితి ఏంటంటే, నేను చేసే పని ఏంటంటే, నేను ఇలాగే కీబోర్డ్ ప్లే చేసేవాడిని. సినిమా పాటలకి మ్యూజిక్ కొడతాకి వెళ్ళేవాడిని. బ్యాండ్లకని ఆర్కెస్ట్రా కానీ ఇలాగ సినిమా పాటలకు తిరుగుతూ
నేను డబ్బు సంపాదిస్తుండేవాడిని. 2010కి ముందు వరకు నా పరిస్థితి అదనమాట. మా కుటుంబ పరిస్థితులేమో మా తల్లిదండ్రులు కూలి పని చేస్తూ ఉండేవారు. వాళ్ళు చిన్నగా వ్యవసాయ పని చేస్తూ ముందుకని వెళ్తూ ఉండేవారు. నేను వాళ్ళ మాట వినేవాడిని కాదు. వాళ్ళ మాట వినకుండా మరి డబ్బులు సంపాదించేవాడిని. డబ్బులు కూడా ఇంట్లో కూడా ఇచ్చేవాడిని కాదు. ఒక ప్రోగ్రామ్కి వెళ్తే 1000 రూపాయలు, 1500 రూపాయలు ఆ రోజుల్లో నేను సంపాదించేవాడిని. 1 గంట 2 గంటలు ఈ తమ్ముడులాగా వచ్చి కూర్చుని ప్లే చేసి వెళ్ళిపోతే 1000 రూపాయలు, 2000, 1500 అలా ఆ స్థాయిలో ఆ డబ్బు సంపాదించేవాడిని. కానీ ప్రతి రూపాయి కూడా సినిమాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, షికార్లు కానీ ఇవన్నీ కూడా నేను చేస్తూ నా జీవితం అంతా కూడా పాడు చేసుకునేవాడిని. తాగుడు అలవాట్లేదు నాకు, వ్యభిచారం అలవాట్లేదు, కానీ లోక సంబంధమైన ఫ్రెండ్స్ ఎక్కువ నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకా ఫ్రెండ్స్ అంటే ఏముంటుంది, మనం హీరోయిజం చూపించుకోవడానికి మనం ఏం చేస్తాం, మన దగ్గర లేకపోయినా అవసరమైతే అప్పు చేసైనా మనం ముందు గెంటేస్తాం అన్నమాట కార్యక్రమం. దేవునికి స్తోత్రం. సినిమాలు బీభత్సంగా చూసేవాడిని నేను. ఒక్క సినిమా థియేటర్లో 80 సార్లు చూసేవాడిని. ఎన్నిసార్లు? 70-80 సార్లు చూసేవాడు. చెడు స్నేహాలు, ఈ డబ్బులన్నీ కూడా ఇంట్లో ఇవ్వకుండా తల్లిదండ్రుల మాట వినకుండా ఇల్లు చూస్తేనేమో ఒక పందులు కట్టిన గుడిసిలాగా పూరి పాకలో ఉండేవాళ్ళు. మేము బయటికి వెళ్తేనేమో హీరోలాగా ఉండేవాడిని. ఇంట్లో ఏమి మాకు అంతా జీరో. అటువంటి పరిస్థితి. తల్లిదండ్రుల మాట వినకుండా అలా తిరుగుతూ ఉండేవాడిని. ప్రోగ్రామ్స్కి వెళ్ళేవాడిని, డబ్బులు సంపాదించేవాడిని. మరలా ఆదివారం మరలా అక్కడ ఏదో తాత్కాలికంగా ఒక మందిరం ఉంటే మందిరంలోకి వెళ్ళేవాడిని, కూర్చునేవాడిని, ఆరాధన చేసేవాళ్ళు. మరలా మా పని మాదే. ఇంట్లో తింటాక కూడా లేకపోయినప్పటికీ కూడా నేను సంపాదించే ఏ రూపాయి కూడా ఇంట్లో ఇచ్చేవాడిని కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. అందరు ఇక్కడే ఉన్నారా? ఒకసారి చేతులు చూపించి చెప్పండి అందరు హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మొదటిసారి మీ మధ్యలోకి వచ్చాను కాబట్టి కొద్ది నిమిషాలు సాక్ష్యం చెప్పినాక ఒక చిన్న వాక్యాన్ని మీకు అందించి ప్రార్థన చేస్తాను. అయితే ఇది నా జీవితం. ఏ ఒక్కరు కూడా బంధువులు కానీ, రక్త సంబంధులు కానీ, స్నేహితులు కానీ, ఒకవేళ ఎవరైనా ఎలాంటి వాళ్ళు, తమ్ముడోళ్ళు, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే మీ ఇంటికి వస్తానంటే మా ఇల్లు ఎలా ఉండేది, పందులు కట్టి గుడిసిలాగా ఉండేది. వాళ్ళకి ఆ విధంగా నేను కనబడేవాడిని కాదు. ఎవరైనా మీ ఇంటికి వస్తానరా, రేపు పొద్దున్న మీ ఇంటికి వస్తానని నేను అనేవాడిని. ఒరే రేపు నేను ఇంటి దగ్గర ఉండను. ఎందుకని? అంత సిగ్గుకరమైన పరిస్థితి నాది. ఇంటికి వస్తే వీధిలోనేమో హీరోలా ఉండేవాడు నేను, ఇంట్లోకి వస్తే ఏమీ మా పరిస్థితి జీరోలా ఉండేదన్నమాట. అటువంటి భయంకరమైన పరిస్థితి దేవుని బిడ్డలారు. ఇటువంటి పరిస్థితిలో మా సొంతోళ్ళు కూడా ఎవరు కూడా మా చిన్నమ్మలు కానీ, పెద్దమ్మలు కానీ, వాళ్ళు కానీ అందరూ అవహేళనగానే మాట్లాడేవారు. ఎవరు అంత గౌరవంగా ఏమీ మమ్మల్ని సత్కారించేవారు కాదు, గౌరవంగా ఏమీ మాట్లాడేవారు కాదు. అటువంటి పరిస్థితిలో పిల్లలు చూడండి, నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఒక స్నేహితుడు ఉండేవాడు. అతని పేరు ఏం పేరంటే బంగారు రాజు గారు అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ అనేవాడు అనమాట. తణుకు పైడిపోరులో తనకి వివాహం జరిగింది. అక్కడ ఒక పాస్టర్ గారు చెల్లిని ఆయన వివాహం చేసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. అతను అనేవాడు, ఒరే ఇలాగే ఉంటావు కదా నువ్వు, ఎప్పుడు ఈ బ్యాండ్లను లేకపోతే ఇవను ఆర్కెస్ట్రాలను వెళ్తావు కదా, ఒక్కసారి దేవుడి దగ్గరికి రా, కీబోర్డ్ పట్టుకుని నీకు ఎంత కావాలితే అంత నేను ఆ చర్చిలో ప్లే చేస్తే నీకు ఇప్పిస్తాను రా అనేవాడు. దేవునికి స్తోత్రం. నాకు సినిమా పాటలో PhD చేశాను కానీ దేవుడి పాటలో నాకేమీ తెలీదు. ఆడనివాడు వాళ్ళకి తెలిసేంటారా, నువ్వేం కొడుతున్నావు తెలిసేంటి, వాళ్ళకే నువ్వు వస్తే నేను డబ్బులు ఇప్పిస్తాను, నువ్వు వెళ్ళి వాయిన్ చేద్ది కానీ అనేవాడు. దేవునికి స్తోత్రం. అలాగా మొత్తానికి తణుకు పైడిపర్రు ప్రాంతంలో ఒక మందిరానికి నన్ను ఆ సహోదరుడు నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. నడిపించిన తర్వాత కరెక్ట్గా 21 రోజులు అక్కడ పరిశుద్ధాత్మ పాఠశాల అని జరుగుతుంటే ఆ 21 రోజులు నేను కీబోర్డ్ ప్లే చేయడానికి వచ్చాను. షార్ట్కట్లో చెప్తున్నాను. కీబోర్డ్ ప్లే చేయడానికి వస్తే అక్కడ వెళ్ళగానే మొదటి రోజు నేను పరిశుద్ధాత్మ దేవుడు నన్ను దర్శించాడు. అక్కడ అసలు ఎక్స్పెక్ట్ చేయలేని విషయం. నా కళ్ళంట నీళ్ళు రావటం నేను ఎప్పుడు నాకు తెలియని విషయం అది. ఒకడు బాధపడుతుంటే నవ్వే విధానం కానీ, ఒకడు ఎదురు కూడా చచ్చిపోతే నవ్వే బ్యాక్గ్రౌండ్ మందే, అసలు ఏడుపంటే తెలియదు. అటువంటి పరిస్థితిలో నేను అలాగే తమ్ముళ్ళగా కూర్చున్నాను, వింటున్నాను. దేవుని యొక్క వాక్యం నన్ను దర్శించడం ప్రారంభించింది. చప్పలు కూడా దేవుని కనపడదాం. అప్పుడు ఆ శరీర కార్యాల గురించి అక్కడ సేవకులు బోధిస్తూ ఉంటుంటే ఆ ఒక్కొక్క మాట నా హృదయానికి తాకింది. ఒక్కొక్క మాట హృదయానికి తాకినప్పుడు ప్రభువా నేను కూడా పాపిని, నేను పశ్చాత్తాపడుతున్నాను, నాకు తెలియకుండా నేను ఏడుస్తున్నాను బోరుమని, ప్రభువా నన్ను క్షమించండి, నేను ఎంత పాపంలో ఉన్నాను, ఇంత తప్పిదంలో ఉన్నాను, ఇంత చెడు తిరుగుతున్నాను, నన్ను క్షమించండి ప్రభు అని ప్రార్థన చేసుకుంటాం మొదలుపెట్టాను. దేవునికి స్తోత్రం. ట్రైనింగ్ క్లాస్లో ఎన్ని రోజులు అని చెప్పాను? 21 రోజులు. నేను అక్కడ ఎన్ని రోజులు వాయించడానికి వెళ్ళాలి? 21 రోజులు అక్కడ ఉండేలా కాంట్రాక్ట్ అనమాట నాకు. దేవునికి స్తోత్రం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు చూడండి, ఒక ప్రణాళిక, ఒక ఉద్దేశంలో దేవుడు తను ఎలా మన జీవితంలో జరిగిస్తారంటే, నా వైపే చూడండి, ఎటు చూడకూడదని ముందే చెప్పేశాను మీకు. ఓకేనా? నా వైపే చూడండి, వచ్చే వాళ్ళు అందరూ వస్తారు, వాళ్ళు మీరు పట్టించుకోవాలి, సైలెంట్గా వచ్చి కూర్చుంటారు. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఒకటో రోజున నేను ప్రార్థన చేసుకున్నాను, కొద్దిగా దేవుడి దగ్గర అవుతున్నాను. అప్పుడు దాకా నామకార్థంగా వెళ్ళేవాడిని, కానీ అంత కాదు నేను అసలు. అక్కడే అంత నాకు నా జీవితంలో అంత భక్తి అయితే ఇప్పుడు మారిపోతుంది నేను. దేవునికి స్తోత్రం. అక్కడ ఆ యొక్క ట్రైనింగ్ క్లాసుల సెంటర్లో నేను రోజు ప్రార్థన చేసుకుంటాం. మరలా 3-4 రోజులు సరిగ్గా అయ్యేటప్పటికి ఒక్కొక్క టీచర్స్ వస్తారు కదండి బోధించేవాళ్ళు. ఒక్కొక్కరు వచ్చిన వాళ్ళు ఎలా ఆ కీబోర్డ్ దగ్గరికి వచ్చి, తమ్ముడు వాళ్ళు ఇలా చూడండి, ఆ కీబోర్డ్ దగ్గరికి వచ్చి అలాగే వచ్చేవాడిని. వచ్చిన వాళ్ళు ఎలా, తమ్ముడు నువ్వు సేవకుడు అవుతావు, దేవుడు నిన్ను అభిషేకించుకుంటున్నాడు, దేవుడు నేను ప్రవక్తగా వాడుకుంటాడని చెప్తే నాకేం సౌండ్ లేదు. నేను అనుకునేవాడిని పాస్టర్ గారు చెప్పుకుంటాడు మొత్తం మీద వెళ్ళేటప్పుడు మనకి గట్టిగా వాళ్ళు కదా, ఇవన్నీ ఇవ్వకుండా పాస్టర్ గారు అని చెప్పేస్తున్నాడేమో. నేను అంటే నీ తమ్ముడు సేవ చేయాలంటాను. ఇప్పుడు ఈ తమ్ముడు ఏమనుకుంటాడు? ఓకే, సేవ పిలుపు భారం ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని సేవకు లోబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను అనుకునేవాడిని ఈ పాస్టర్ గారు చెప్పు ఉంటాడు అందుకనే ఇలా అన్నాడు. అలా క్లాసులు వినేవాడిని. నా ముఖం తెలియని ఎక్కడెక్కడి నుంచి వచ్చేవారు, బెంగళూరు నుంచి వచ్చేవారు, ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు, వేరే వేరే దూర ప్రాంతాలు. ఎవరు వచ్చినా ఒకటే మాట, తమ్ముడు నేను దేవుడి సేవకు పిలుస్తున్నాడు, దేవునికి లోబడు, నువ్వు అన్నీ వదిలిపెట్టాయి, లోకాన్ని వదిలిపెట్టాయి, దేవుడు నిన్ను వాడుకుంటాడు, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడని చెప్పేవారు ప్రతి సేవకు. ఇలా ఎవరబ్బా, నేను ముక్కు ముఖం తెలీదు, ఈ నా కోసం చెప్తున్నాడు అని అనుకునేవాడిని. కానీ మళ్ళీ పాస్టర్ గారు చెప్పారేమో, మళ్ళీ మనం వెళ్ళినప్పుడు డబ్బులు ఇవ్వాలి కదా, ఈ డబ్బులు ఇవ్వకుండా చేయడం కోసం ఇది అంతేమనుకుని నేను లోబడేవాడిని కాదు సరిగ్గా. అలాగా 17 రోజులు 16 రోజులు జరుగుతూ వస్తుంది. 16 రోజులు వచ్చినప్పటికీ నేను ఎవరు వచ్చినా అదే మాట చెప్తాను. నేను ఒకటే దేవుని దగ్గర, అప్పటికి ఇంకా దగ్గర అయిపోయినా 16 రోజులు అయినప్పటికీ. అప్పుడు ఒక రోజున నేను సాయంకాల సమయంలో పడుకుంటూ నిద్రపోతున్న ముందు ప్రార్థన చేస్తాను, ప్రభువా ఒకవేళ నీ చిత్తం నేను సేవ చేయటమే నీ చిత్తం అయితే ఈ రాత్రి నన్ను దర్శించు, నాతో స్పష్టంగా మాట్లాడండి. ఎవరెవరితోనో మాట్లాడించి ఎవరెవరితోనో వాళ్ళు అంటారో అది కాదు, అసలు నీ పిలుపు కనుక నా మీద ఉంటే మీరు నాతో మాట్లాడనంటే. ఆ రాత్రి దేవుడు నన్ను దర్శించాడు, తన స్వరముతో మాట్లాడాడు సేవా ప్రణాళికల నిమిత్తం గురించి. చప్పలు కొడుతూ దేవుని కనపడుతుంది గట్టిగా. దానియేలు గ్రంథంలోంచి ఒక ప్రత్యేకమైన మాట మాట్లాడాడు, మేనే టేకిల్ ఉపార్సిన్ అనే మాటలు. ఉపార్సిన్ అనే మాట స్పెసిఫిక్గా స్పష్టంగా నేను విన్నాను. అది బైబిల్లో ఉంటుందని, అసలు బైబిల్ గురించి తాలూకా బ్యాక్గ్రౌండే నాది కాదు. ఆ మాట బైబిల్లో ఉందని నాకు తెలియదు. అక్కడ ఒక రాజుగారు దేవునికి విరుద్ధమైన పని చేసినప్పుడు తన దగ్గర నుంచి తన రాజ్యాన్ని విభాగించబడబోతుంది, ఇక నుంచి నీ రాజరికం పోతుంది, నీ బ్రతుకు విధానం పోతుంది. ఇక ఒక ప్రత్యేకమైన కోణంలో ఆ ఒక్క మాటతో దేవుడు నన్ను దర్శించాడు. ఆ ఉపాసన అనే మాట అక్కడ ఉందని నాకు తెలియదు. నా పక్కన ఒక తమ్ముడు పడుకుంటే, తమ్ముడు ఈ మాట నాకు వినపడుతుంది, ఏంటి అసలు ఏంటంటే, అప్పుడు ఆ తమ్ముడు అన్నాడు, అన్న ఇప్పుడు దాకా నువ్వు బ్రతికిన బ్రతుకు ఒకటైతే ఇక్కడ నుంచి ఆ బ్రతుకుని దేవుడు విభాగించేస్తున్నాడు దేవుని సేవకు లోబడంటే. కరెక్ట్గా 17 అప్పుడు 16 రోజులు అయింది. తెల్లవారితే 17 రోజు క్లాసు. అప్పుడు పొద్దున్నే ప్రేయర్ చేసుకునే, ప్రభువా ఆ రాత్రి నువ్వు నాతో మాట్లాడిన మాట ఒకవేళ నిజమైతే ఈ 17వ తేదీన నేను వెళ్తున్నాను, 17వ రోజు నేను క్లాస్కి వెళ్తున్నాను కదా, ఇంక ఈసారి వచ్చేసి అప్పుడు డైరెక్ట్గా వచ్చి నాకు ప్రేయర్ చేయాలి, అప్పుడు నేను కన్ఫర్మ్ నమ్ముతాను ప్రభు అంటే. ఆ రోజున ఉదయాన్నే క్లాస్కి వెళ్ళగానే దైవజనులు నా దగ్గరికి వచ్చి నెత్తి మీద చేయి పెట్టి, దేవుడు నిన్ను అభిషేకిస్తున్నాడు, ఈరోజు పూర్తిగా లోబడంటే ఆ రోజు నా జీవితాన్ని దేవుడికి ఇచ్చాడు. చప్పలు కూడా దేవుడు కనపడతాం. హల్లెలూయా. వెంటనే ఆ రోజు నా దేవుడి జీవితం ఇచ్చిన. బైబిల్ తెలీదు, పాటలు తెలీదు, ఏమీ తెలీదు. సినిమా పాటలు కొట్టమంటే కొడతాను, ఎస్ఎంఎస్ఎల్ చాటింగ్ చేయాలంటే నన్ను మించిన వాళ్ళు లేడు, వెనక పెట్టుకుని ఇలాగా నేను చూడకుండా రిప్లై ఇచ్చేసేవాడిని. బూతులు, అసభ్యకరమైన మాటలు, ఇటువంటి జీవితం నాది. అటువంటి పరిస్థితిలో దేవునికి ఎప్పుడైతే నా హృదయం ఇచ్చేసానో నా దేవుడు నా జీవితం అంతా మార్చేశాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు క్లాస్ అని చెప్పాను? 21 రోజులు. నాకు మిగిలిన రోజులు ఎన్ని రోజులు ఉన్నాయి? ఇంకెన్ని రోజులు ఉన్నాయి? అది 3, అది 1, 4 రోజులు మాత్రమే మిగిలినాయి. ఆ 4 రోజులు దేవునితో పెనిగిలాడి ప్రార్థన చేసుకుని పరిపూర్ణంగా నా జీవితానికి దేవునికి అప్పచెప్పి, నా హృదయాన్ని నా మనసుని దేవునికి అప్పచెప్పాను. 21 రోజున గ్రాడ్యుయేషన్లో నేను కూడా అందరితో పాటు అభిషేకించబడ్డాను. ఇంటికి వెళ్ళిపోయాను, మరలా తిరిగి మందపల్లి వెళ్ళిపోయాను. మా అమ్మతో ఒకటే మాట చెప్పాను, అమ్మ నేను దేవుడు నన్ను సేవకు పిలుచుకున్నాడు, నేను వెళ్ళిపోతున్నాను. కట్టుబట్టలతో నాకు 2 చొక్కాయలు ఉండే, ఒక చొక్కాయ చిరిగిపోయి ఉంది, ఒక చొక్కాయ మంచిది. ఆ 2 చొక్కాయలు ఒక ప్యాంట్ పట్టుకుని కీబోర్డు ఇలాంటిది. అప్పుడు దాకా నా దగ్గర కీబోర్డు ఉంటే ఆ కీబోర్డు భోజనం వేసుకుని వచ్చేసాను పాస్టర్ గారి దగ్గర తణుకులో. అయితే ఆ వచ్చిన దినం నాటి నుంచి కూడా నేటి దినం వరకు కూడా వెనుతిరగకుండా దేవుడు తన సేవలో తన పరిచయంలో వాడుకుంటున్నాడు. చప్పలు కొద్ది కనపరచండి. షార్ట్ కట్లోనే చెప్పాను, పూరి గుడిసెల్లా దేవుడు అద్భుతమైన రీతిలో ఒక మంచి బిల్డింగ్ కట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు.
అంత మాత్రమే కాదు, దేవా దర్శనం మేరకు నీ సేవకి ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ నేను సేవ చేయాలి, ఎక్కడ పరిచయం చేయాలని ప్రార్థనా పూర్వకంగా ఉన్నప్పుడు పిల్లరా మరి సూర్యరావుపాలెం అనే గ్రామానికి దేవుడు తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఏ ప్రజలు మనకు తెలియదు, అక్కడ ఏ సపోర్ట్, ఏ సహకారం ఎవ్వరు గ్రామస్తులకు లేకుండా ఒక్క సింగిల్గా అక్కడ పరిచర్య ప్రారంభించుకొని నేటి దినానికి ఒక 20 మంది 25 మంది విశ్వాసుల వరకు దేవుడి సంఘాన్ని అక్కడ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఎందుకు ఇవన్నీ విషయాలు చెప్పుకొస్తానంటే, దేవునికి అసాధ్యమైందంటూ ఏది లేదు. మనం దేవునికి సమర్పించుకోగలిగితే, మనం దేవునికి కనుక మనం పరిపూర్ణమైన జీవితాన్ని సమర్పించుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఒకప్పుడు ఆకలి బాధతో నేను బ్రతికాను, ఒకప్పుడు వస్త్రహీనంగా బ్రతికాను, ఒకప్పుడు మంచి గృహం లేదు, ఒక మంచి బండి లేదు, డొక్కు సైకిల్తో ఉండేవాడిని. అటువంటి ప్రతి పరిస్థితిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. చెప్పలు కొడుకు గలపరచను గట్టిగా. మీకు అసలు మాట చెప్పాలి, అప్పుడు దాకా వేల మధ్యలో బ్రతికేవాడిని, కానీ ఎప్పుడైతే దేవుని సేవలో అడిగేశానో నాకు ఒక 10 రూపాయలు ఇచ్చి వాళ్ళు ఎవ్వరూ లేదు. ఒక్క 10 రూపాయలు కూడా ఇచ్చే పరిస్థితి. అయినప్పటికీ కూడా ఒక సేవకుని దగ్గర దేవుడు ఉండమని చెప్పాడు, ఆ సేవకుని దగ్గర ఉన్నాను. అలాగే నమ్మకంగా ఉంటుండగానే నా దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇది నా జీవిత చరిత్ర. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలండి, మరొకసారి మీకు ఎప్పుడైనా నేను చెప్పగలుగుతాను. తర్వాత సమయం వచ్చినప్పుడు నేను ఒంటరిగానే కరెక్ట్గా 19 సంవత్సరాలకి నేను సేవలో అడుగుపెట్టాను. కరెక్ట్గా 28 సంవత్సరాలు అయినప్పటికీ దేవుడు నా మ్యారేజ్ విషయంలో ఒక గొప్ప సేవకుని ఇంట్లో నుంచి ఒక గొప్ప దైవజనురాలను దేవుడు నాకు ఇచ్చాడు బహుమానంగా. దేవునికి స్తోత్రం. ఎక్కడ ప్లాట్ఫారం జీవితం, ఎక్కడ 10 రూపాయలు లేని జీవితం, ఎక్కడ జ్ఞానము తెలివి లేని వాడిని. నేను 10th క్లాస్ 2 సార్లు ఫెయిల్. అటువంటి పరిస్థితిలో ఉన్నవాడిని దేవుడు నన్ను ఉన్నతంగా ఆశీర్వదించి ఊరేగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవునికి రాత్రి పరిపూర్ణంగా మీ హృదయం తెరిచి మీరు కనుక దేవునిలో నిమగ్నం అవ్వగలిగితే ఖచ్చితంగా దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప కార్యాలయం చేస్తాడు. ఒకప్పుడు నా జీవితం ఎందుకు పనిచేయదు, అసలు దేవుని పాటలు అంటే నాకు తెలియదు అనగా కీబోర్డు మీద దేవుని పాటలు ప్లే చేయటం నాకు తెలియదు, సినిమా పాటలు అన్నీ తెలుసు. కానీ ఎప్పుడైతే దేవునికి వచ్చాను, ప్రభువా ఈ మైండ్లో ఉన్న చెత్త అంతా పోవాలి ప్రభువా. ఎందుకంటే సినిమాలు నేను బేబచ్చంగా చూసేవాడిని 80 సార్లు అని చెప్పాను కదా. ఒక సినిమా పాట అనే పెన్ డ్రాప్ చిన్న బిట్ కూడా పోకుండా ప్లే చేసేవాడిని నేను సినిమా పాటలు అయితే. దేవుడి పాటలు తెలీదు, ఆ స్కేల్స్ వేరు, ఆ విధానాలు వేరు. కానీ దేవుళ్ళలోకి ఎప్పుడైతే వచ్చానో అది అంతా దేవుడు డిలేట్ కొట్టాడు. ప్రభువా నీ పాటలు ప్లే చేయాలి, నీ పాటలు నిన్ను గురించి మహింపరచాలి, నిన్ను గురించి పాడాలి అని రాత్రి పగలు దేవుని యొక్క పాటలు నేను వింటూ ఉన్నప్పుడు దాంట్లో కూడా దేవుడు అద్భుతంగా నేర్పించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి. ఇది నా జీవితం. లేదా అప్పుడు తినడానికి లేదు, వస్త్రాలు లేవు, ప్రతి విషయంలో కూడా నాకు ప్రతి గడ్డు పరిస్థితులు తెలుసు. నాకు అంత భయంకరమైన స్థితిలోంచి దేవుడు నన్ను తీసుకొని వచ్చి జనాలకు ఆశీర్వాదకరంగా నన్ను చేశాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి పక్కలతో సెకండ్ ఇచ్చుకొని చెప్పండి, దేవుడికి లోబడితే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడని చెప్పండి. దేవుడికి లోబడితే నిన్ను కూడా దీవిస్తాడని చెప్పండి. ఏంటి ఇలా గట్టిగా ఎలా వదిలేస్తారండి, ఇది కరెంట్ షాక్ కొట్టినట్టు. సెకండ్ ఇచ్చుకోండి. అమ్మ మీరు కూడా తల్లి, దేవునికి లోబడితే, దేవుని మాట వింటే మిమ్మల్ని కూడా, మీ కుటుంబాలను కూడా, మీ బిడ్డలను కూడా, మీ సంతతిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నేను ఎవ్వడి మాట వినేవాడిని కాదండి, అసలు ఎవ్వడి మాట వినేవాడిని కాదు, అంత మూర్ఖత్వం ఉండేవాడిని. కానీ దేవునికి ఎన్కౌంటర్ ఎప్పుడైతే అయ్యానో దేవుడు నా జీవితాన్ని అద్భుతమైన రీతిలో మార్చాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది నా జీవితం. దేవుడు మన జీవితాలను దేవుడికి అప్పచెప్పినప్పుడు ఖచ్చితంగా మన బ్రతుకులో దేవుడు ఒక ఉన్నతమైన ప్రణాళికలను దేవుడు నెరవేర్చుకుని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈ రాత్రికాల సమయంలో ఒక చిన్న వాక్యాన్ని నేను అందించిన తర్వాత మీ కొరకు ప్రార్థన చేస్తాను. చూడండి, అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 31వ వాక్యాన్ని ఈ రాత్రి ధ్యానం కొరకే ధ్యానం చేద్దాం. అపోస్తలుల కార్యాలు. కావున యోదయ గలిలయ సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచూ ఉండెను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రికాల సమయంలో దేవా నీ యొక్క దాసుని దగ్గరికి వెళ్తాం, ఏమి మాట నేను ప్రకటించాలన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా మదిలో పెట్టిన మాట చూడండి. యోదయ గలిలయ సమరయ దేశం అంతటా కూడా సంఘం అంట క్షేమాభివృద్ధి నొందుచు అనగా కష్టపడుచు సమాధానం కలిగి ఉందంట. ఈ రోజున చాలా మంది జీవితాల్లో లేనిది ఏంటి? సమాధానం. చాలా మంది జీవితంలో లేనిది ఏంటి? సంతోషము, సమాధానం. ఇవే. అయితే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఏం కలుగు చేస్తాడు తెలుసా? సమాధానాన్ని కలుగు చేస్తాడు. చప్పలు కొడుతూ ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా.
ఇప్పుడు ఆది సంఘం అంటండి ఎలాగ కట్టబడుతుందంటే సమాధానంతో కట్టబడి విస్తరిస్తూ ఉంది. యోదయ, సమరయ, గలిలయ దేశం అన్నంతటా కూడా సంఘము ఎలాగా విస్తరిస్తుందో, సమాధానముతో క్షేమాభివృద్ధి విస్తరిస్తుందో, అలాగే దేవుని దగ్గరికి వచ్చిన ప్రతి బిడ్డలను కూడా దేవుడు అదే విధంగా క్షేమం కలుగు చేసి విస్తరింపచేస్తాడు. ఈ రోజు నేను చెప్పన, ఒక భారం కలిగిన దైవజనుడు తమ్ముడు సన్ని అని నేను చెప్పగలను. ఎందుకంటే తక్కువ పరిచయమే మాకు, కానీ అతని భారము పంచుకున్నప్పుడు నాకు చాలా ఏంటంటే, ఒక యవనస్తుడు ఇంత భారం దేనికోసమని, ఏ ఆత్మ నశించిపోకూడదు. ఈరోజు సంఘాలు పక్కన సంఘాలు పెట్టేయటం పెద్ద గొప్ప విషయం ఏం కాదు, లేదా టౌన్లోకి వెళ్ళి సంఘం కడతాం పెద్ద గొప్ప విషయం కాదు. కానీ ఎడారిలో అంటే ఎక్కడ ఏమి సౌకర్యం లేని చోట, అది ఒకరిద్దరితో తమ్ముడు చెప్తాడు, అన్నయ్య నా దగ్గరికి ఒకరు వస్తారు, లేకపోతే 5 వస్తారు, 10 మంది వస్తారు. అంటే నేను అంటాను, నాయనా నేను సేవ ప్రారంభించిన దినాల్లో ఒక్క ముసలమ్మ, ఈ మామగారి కంటే ఇంకా ముసలామె ఆమెకి 2 సంవత్సరాలు రోడ్డు మీద ప్రసంగం చెప్పాను నేను. ఎన్ని సంవత్సరాలు? అప్ అండ్ డౌన్ ఎక్కడి నుంచి తెలుసా? మీ పాస్టర్ గారికి ఇక్కడ 10-15 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ చేసి ఉండే. దేవునికి స్తోత్రం చెప్పండి. అయినా ఒక నిరీక్షణ, మనుషులు సమాధానంతో బ్రతకడానికి చూపించిన మార్గం ఇది, యేసు ప్రభు మార్గం. ఒక నిరీక్షణ, ఒక ఆశ. దేవుడు వెళ్ళమన్నాడంతే, వెళ్ళాడంతే. హార్ట్ఫుల్గా అక్కడ పని ప్రారంభించినప్పుడు దేవుని బిడ్డలారా, 2 సంవత్సరాలు యాక్టివ్గానే చెప్పివ్వండి ప్రసంగం. 100 మంది ఉంటారేమో ముందు అనుకునేవాళ్ళు. ఎందుకంటే అంతమంది విశ్వాసులు ఒక్కరే. మనం భయపడక్కర్లేదు. పిలిచినోడిని నమ్మదగిన వాడు, మీలో ఒంటరైన వాడు ఎంతమంది సమానం అంట? చప్పట్లు కొడుతూ గనపరచను గట్టిగా. ఎన్ని వందల మందిగానే సరే దేవుడు చేయగలడు. అయితే ఇక్కడ చూడండి, యోదయ, గలిలయ, సమరయ దేశం అంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను. ఎందుకు ఆ సంఘం విస్తరించబడుతుంది? ఎందుకు ఆ సంఘము సమాధానం కలిగి ఉంది? ఎందుకు విస్తరించబడుతుంది అంటే చూడండి, త్వరగా నేను ఒక 5 మాటలు చెప్తాను. చూడండి, సంఘం విస్తరించబడడానికి ప్రధానమైన కారణాలు చూడండి. 1వ అధ్యాయము అపోస్తుల కార్యములు 14వ వచనం చూడండి. మీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయించు ఉండిరి. స్తోత్రం చెప్పండి. మొదటి మాట, మీ సంఘము విస్తరించబడాలంటే, మీ సంఘము సమాధానం కలిగి నడవాలంటే, మీ సంఘం అభివృద్ధి చెందాలంటే, సంఘములోకి వస్తున్న మీరందరూ ఒకరైనా, ఇద్దరైనా, నలుగురైనా ఏక మనసు ఉండాలి ముందుగా. నేను స్తోత్రం చెప్పండి. ఈ రోజు అపవాది ఏం చేస్తాడో తెలిసేవాడు, ఇద్దరుంటే ఇద్దరికి మనసు కలుపుకుండా చేస్తాడు, ఒకరికొకరు పొత్తు లేకుండా చేస్తాడు. అపవాది చేసే పని అది. ఒక ఇద్దరిని దేవుడు కలిపాడు ఏదైనా తోటలో. దేవుడు కలిపితే వాళ్ళిద్దరికి మనసు కలుపుకుండా చేశాడు ఎవడు? అపవాది వచ్చి భార్య భర్తలిద్దరు ఏక మనసులో చక్కగా బ్రతుకుతున్న వారి మధ్యలోకి వచ్చి వారి మనసులను పాడు చేశాడు. అంటే అపవాదుకున్న టార్గెట్ ఏంటో తెలుసా? మనం ఏక మనసు కలుపుదాం అనుకున్నప్పుడు ఆ మనసును పాడు చేసి నేను సెపరేట్ మనసుగా చేస్తాడు నీ మనసుని. ఎందుకంటే ఏక మనసు అయితే ఏమవుతుంది తెలుసా? సంఘం అభివృద్ధి అవుతుంది. స్తోత్రం చెప్పండి. మనసు మనం దేవునితో కలపాలి. 2 మీకు ఇచ్చిన దైవజనుడితో మీరు మనసు కలపాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. మనసు ఎక్కడైతే కలుస్తుందో, మనసులు 2 మనసులు ఎక్కడైతే ఐక్యత కలుగుతుంది, ఆయన కదా 2 3 నా నామాన్ని ఏకీవించి, ఎక్కడైతే ఏకీభవించాడు అంటే మనసు కలిపడు ఏం చేస్తాడు? ఏకీపిస్తాడు. దైవజనుడితో ఏకీపించినప్పుడు, సంఘముతో ఏకీపించినప్పుడు, ఆ ఏకీపించి ప్రార్థన చేస్తారంటే అక్కడ 120 మంది కూడా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చారు. చప్పలు కొట్టు గనపరచను గట్టిగా. హల్లెలూయా. ఒక భార్య భర్తతో మనసు కలిపితే మీరు ఎలాగంటే అంటారు. అదే మనసు లేదనుకోండి, నీకేంటి ఎన్నుకోవాలని చెప్తావు అని వాళ్ళు లేరు. అలాంటి ఆడళ్ళు ఎంతో మంది ఉంటారు. చూడండి, భర్త ఏదో అంటాడు, ఏమే ఇలా చెయ్యి, అలా చేద్దాం అనుకోండి, నీకేంటయ్యా ఎన్నుకోవాలని చెప్తావు. మనసు కలిపినప్పుడు ఎలా ఉంటుందో తెలుసా? రివర్స్ మాట్లాడతాం. అదే మనసు కలిపితే సరేనండి, అలాగేనండి, చేద్దామండి అంటాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ రోజున భారం కలిగిన దైవజనుడితో దేవుని ప్రేరణతో సంఘ పరిచయం నడుపుతున్నప్పుడు మీరు ఎప్పుడైతే మనసు కలుపుతారో, మీరందరూ ఒకే మనసుగా వస్తారో, మీ మనసు యేసుతో కలిపి ప్రార్థన చేస్తారో, నేను అంటున్నాను మీ సంఘాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు. చప్పలు కొడుతూ కనపరచను గట్టిగా. మనసు కలిపినాడు ఇంకా తక్కువ ఎక్కువ
లేకపోతే ఏంటి మీరు గొప్ప మేము తక్కువ మీరు ఎక్కువ, ఇవి హెచ్చుతగ్గులు ఉండవు. అక్కడ ఎవరెవరు ఉన్నారని రాయబడి ఉంది. వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలు, యేసు తల్లి అయిన మరియ కూడా మనసు కలుగుతుంది. అంటే మీకు అర్థమవుతుందా? మనం కొంచెం ఏదైనా ఉన్నతమైన స్థానం ఉందనుకో, వాళ్ళ మాటలు మనం లెక్క చెయ్యం. ఇప్పుడు యేసు ప్రభు లోకరక్షకుడని యేసు ప్రభు తల్లి అక్కడ ఉన్న గుంపులో స్తోత్రం చెప్పండి. ఆవిడ కూడా వాళ్ళందరితో మనసు కలుగుతుందంట. మీ సంఘం ఎప్పుడు అభివృద్ధి చెందే తెలుసా? మీకు ఇచ్చిన సేవకులతో మీరందరూ కలిసి ఒకే మనసుగా అయ్యి దేవునితో మీరు మనసు కలిపినప్పుడు మీ సంఘము అభివృద్ధి పరచబడతారు. చెప్పండి కొడుకు కనపరచండి గట్టిగా. హల్లెలూయా. మనసు కలపండి, ఏక మనసు కలపండి. మామూలుగా యేసుపోవారి తల్లి అయితే వాళ్ళు ఒక ఉన్నతనములు లోకానుసారంగా ఆలోచిస్తే ఆవిడ నేను పెద్దదాన్ని, నేను యేసుకే తల్లిని, నేను మీతో ఎందుకు కూడాలే. కొంతమంది అంటారు వాళ్ళ ప్రార్థనలో మేము ఎందుకు వెళ్ళాలి, పెద్ద ప్రార్థన పెద్ద ఎక్కువేంటమ్మా అది అంటే ఏంటి? హెచ్చు తగ్గులు అంటే ఒక ఉన్నత పెద్దదా చిన్నదా, లేదా ఎక్కువ మందా తక్కువ మందా, ఈ హెచ్చు తగ్గులు చూడకూడదు. ఇంకా దేవుడు మన ఇక్కడ ప్రేరేపణతో దేవుని పరిచయం జరుగుతున్నప్పుడు, నీకు ఒక సేవకుని అప్పచెప్పినప్పుడు, ఒక మందిరాన్ని నువ్వు ఇచ్చినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? మనసు కలపాలా. యేసు తల్లి అయిన మరియా ఏం కలిపిందంట? మనసు కలిపింది. ఆమెతో పాటు కొంతమంది ఉన్నారు, ఎవరు కూడా పొడిగా పొట్ట బండ బక్క, ఉన్నోడా లేనోడా, తక్కువ ఎక్కువ, లేకపోతే వీళ్ళ కులం ఏంటి మన కులం వాళ్ళే కదా, మన జాతి వాళ్ళే కదా, లేకపోతే మనకు సరిపోతారు కదా, ఇటువంటి ఏమీ లేకుండా మనసు కలిపారు. చెప్పండి కొడుతూ కనపరచండి గట్టిగా. ఒకే మనసు సంఘానికి అయినప్పుడు, ఒకే మనసు కలిగి అందరూ ఒక చోట కూడుకొని ప్రార్థన చేస్తున్నప్పుడు అంట ఆ సంఘము అభివృద్ధి క్షేమాభివృద్ధి పొందపరచబడతాదంట. ఆ సంఘము సమాధానం కలిగి ఉంటది. మనసు ఎప్పుడైతే కలిపో నువ్వు సమాధానం ఉంటుంది. ఈరోజు ప్రార్థనకు వచ్చినా కొంతమందికి ఏముండదు, సమాధానం ఉండదు. అమ్మ పక్కలతో మాట్లాడు, వందనాలు చెప్పుకోండి, కొంతమంది వాళ్ళతో మాట్లాడు వచ్చి ఊళ్ళో నలుగురు దేవుని స్తోత్రం గట్టిగా చెప్పరా. నేను అందుకని ఒక్కోసారి అంటాను మా సంఘాలు ఏమంటానండి, బాగా పక్కన పని కూర్చున్నావు, నువ్వు ఎదరికి వచ్చేయి, నువ్వు వెనకెళ్ళి అంటాను. నేను ఎంత కష్టమైపోద్దో, ముక్కుకుంటా వస్తుంది ఎదరికే. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. సమాధానము కలిగి ఉన్నదని సంఘం, క్షేమాభివృద్ధి ఉందంట. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే మనసు కలపడం, ఏక మనసు కలిగి ఉన్నారు. వాళ్ళు రకరకాలైన మనసులు మీరు కావచ్చు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరి మీదో మనసు, నాదో మనసు, వీళ్ళదో మనసు, మీ సేవకుడితో మనసు. అయితే ఆ దేవుని ఏర్పాటులో, దేవుని పిలుపులో మనం అందరము కదా ఉన్నాం కనుక మనము సేవకులతో మనం మనసు కలపగలిగితే, ఏక మనసుతో మనం కలిసి ప్రార్థన చేయగలిగితే దేవుడు మన సంఘాన్ని విస్తరింపచేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. రెండవది వారు చేస్తున్న పని ఏంటి? ఏక మనసు అయిన తర్వాత వాళ్ళు ఏక మనసుతో ఎడతెగకుండా ప్రార్థన చేస్తారు. ఎడతెగకుండా ఈ రోజు ప్రార్థన ఎట్టి, రేపు పొద్దున్న ప్రార్థన ఎట్టండి. పాస్టర్ గారి మీదకి ఎన్ని అంటారో, రోజు ఎట్టేస్తాడమ్మా, రోజు కూటమంటే ఎలాగా, రోజు సువార్త అంటే ఎలాగా, ఒక కూట మీద కదా 2-3 కూటాలు ఎడుతూనే వెళ్ళ ఎంతమంది ములుక్కుంటారో. అవి ఒక్కరని ఆలోచిస్తారు, అయ్యా సేవకుడికి ఎంత కూట పెడుతున్నాడు, ఎంత భారం ఉంటుంది, ఎంత డబ్బులతో పని ఉంటుంది, ఎంత అవసరం ఉంటాయని ఈ వేలో ఎవరైనా ఆలోచించగలుగుతారా? మరి మా సంఘం పెద్ద అయితే పెద్ద సంఘాలు చూసినప్పుడు వెళ్ళిపోతే బాగుండు, అక్కడికి వెళ్ళిపోతే బాగుండండి. అదేదో నిన్ను పెట్టిన సంఘమే, ప్రభువా నా ఈ సంఘాన్ని విస్తరింపచేసి పెద్ద సంఘం చేయండి అని ప్రార్థన చేయండి. నేను చెప్తున్నాను, మరలా వచ్చే సంవత్సరం దేవుడు 100 మందిని వచ్చినప్పటికీ మిమ్మల్ని దేవుడు విస్తరింపచేసేస్తాడు. చేపలు కొద్ది కనపరచండి గట్టిగా. ఎప్పుడు 1 2 అవుతుంది, 2 4 అవుతుంది, 4 8 అవుతుంది, 8 16 అవుతుంది. నేను అలాగే వచ్చాను సేవలో. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనసు కలుపుతున్నారా? 2 ఎడతెగని ప్రార్థన. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఎందుకో ఈ చివరి నుంచి ఆ చివరికి అంటే వెళ్ళిపోతారు. ఈ చివరి నుంచి ఒక ఆవిడికి ప్రసంగం ముందు ప్రార్థన చేయండి అని ఇచ్చారు ఒక చోట. నేను వెళ్ళినప్పుడు ప్రసంగానికి వెళ్ళినప్పుడు ఇస్తే ఆవిడ ప్రార్థన చేస్తుంది. ప్రార్థన చెయ్యకపోతే, ఆవిడ ప్రార్థన ఇవ్వకపోతే ఆవిడ సంఘానికి రాదు. ప్రార్థన ఇవ్వకపోతే అయ్యగారికి మేమేం కనపడుతున్నాంలే, దేవునికి స్తోత్రం, సంఘానికి రాదు. ఏంటి పరిస్థితి అని ఈయన ప్రార్థన చేస్తుంటే నేనేమి వెనకాలకు వచ్చినాను. ఆవిడ సంఘ పెద్ద అంటాయి, ఆవిడే సంఘ పెద్ద అంటే ఆవిడ చేస్తుంది, నాయనా మా దేశాన్ని దీవించిన ఆయన, మా దేశాన్ని కాపాడిన ఆయన. ప్రార్థన దేనికోసం ఇచ్చారు? ఈవిడేమంటుంది, నా దేశం నాయన, చంద్రబాబు నాయన, జగన్ గారు నాయన, మొత్తం అంతా తిప్పుకొచ్చేది ఆపదే. ఎడతెగని ప్రార్థన దేనికోసం చేయాలి? నీ సంఘం కోసం చేయాలి.
నీ ఆధ్యాత్మిక జీవితం కోసం చేయాలి. లేకపోతే ఆ పరిస్థితిలో నీకు ఏ అంశం అయితే పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణతో నేను చేయమని ఇచ్చారో దాని కొరకు చెయ్యాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. అప్పుడు అంటుంది పిల్లోడు పెళ్ళి అయినా, సంఘంలో ఆవిడ పెళ్ళి అవ్వాలైనా, ఈవిడ పెళ్ళి అవ్వాలైనా, వాళ్ళకి వాళ్ళు ఎక్కడికి రావాలైనా, వీళ్ళకి వాళ్ళు ఇవన్నీ చెప్పిపోతుంది ఆవిడ. నేను అన్నాను, పాస్టర్ గారు ఆపేయమంటారని నేను వెనకాల బాగా వెళ్ళకొడుతున్నాను. బాబు ఆపకండి, మీకు అయ్యగారు అన్నం రేపు పొద్దున్న 10 మందిని రానవదు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పరా. ఈవిడ ప్రార్థన కనుక ఆపితే వాళ్ళ ఇంటి పేర్లు ఎవరైతే వస్తారో వాళ్ళు ప్రార్థన ఇచ్చి కాడికి వెళ్ళిపోద్ది. ఈవిడ ఎడతెగని ప్రార్థన ఎక్కడ చేయాలి? నీ గదిలో చేయాలి, దేవుడి మందిరంలో చేయాలి. ఆ అవసరతలో దేనికోసం ఇచ్చారు దానికోసం చేయాలి. కొంతమంది ఎడతెగని ప్రార్థన అంటే ఎడతెక్కకుండా చేసేస్తారు, దేనికోసమో పోయిన మనకు. దేవునికి స్తోత్రం. నేను అన్నాను, నాన్నగారు ఆఫ్ చేయమంటారు, టైం అయిపోతుంది. వాళ్ళేమో 9:30కి ఇచ్చారు వాక్యం, ఈవిడేమో అక్కడ మొదలెడితే ఆఫ్ తెలియదు. ప్రార్థన ఆఫ్ చేస్తానంటే అయ్యగారు మీరు ఆపకుండా మీకు దండం పెడతాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎడతెగని ప్రార్థన మన సంఘంలో ఉండాలి. అది సమయోచితమైన జ్ఞానంతో ఏ విషయాల కొరకు నీకు సైవజనులు ప్రార్థన చేయమని చెప్తే ఆ విషయం కోసం మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన పడి ఫలిస్తుంది, మీ సంఘం విస్తరించబడతాది. చెప్పలు కనపరచని గట్టిగా. ఆది సంఘము కట్టబడడానికి, విస్తరించబడడానికి ప్రధానమైన కారణం ఏంటయ్యా అంటే, 1 మనసు కలిపారు, 2 ఎడతెగని ప్రార్థన. ఎడతెక్కకుండా వర్షం కురిసిందని చూడండి, ఎక్కడ చూసినా మునిగిపోతుంది రోడ్లు. నేను స్తోత్రం. విస్తారమైన వర్షము కురిచినప్పుడు పంటలు ఎంత సమృద్ధిగా పండుతాయో, ఎడతెగని ప్రార్థన ఏ సంఘములో అయితే ఉంటుందో, ఏ సంఘములో అయితే ఉంటుందో, ఏ వ్యక్తిగత జీవితంలో అయితే ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే ఉంటుందో, ఏ యొక్క మీరు నివసిస్తున్న గదుల్లో, ప్రార్థన గదుల్లో ఎడతెగని ప్రార్థన ఉంటుందో వారి సంఘాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు. చెప్పలు కొడుకు దేవుని కనపరచండి. హల్లెలూయా. నేను సేవకు వచ్చిన తొలి దినాల్లో నేను ప్రార్థన చేసుకునేవాడిని, వచ్చి రాని ప్రార్థన అలా మోకరించేవాడిని. ఎప్పుడు తెల్లారిదో తెలిసింది కాదు. మైకుల్లో ప్రార్థన కాదు, కొంతమంది మైకులు ఇవ్వకపోతే, పాట ఇవ్వకపోతే, ప్రార్థన ఇవ్వకపోతే అలిగెళ్ళిపోతారు కొన్ని సంఘాల్లో. పాస్టర్ గారికి మేము ఏం కనబడతాంలే, పాస్టర్ గారు మాకు ఇవ్వడం అంటే మైక్లో చేసి ప్రార్థన కోరుకున్నా అంటే మన జీవితంలో ఏం లేదు. ఇప్పుడు వ్యక్తిగత మాకు మైక్లోనే వస్తారు. కొంతమంది ప్రార్థన ఎంత బాగా వర్ణిస్తారు మైక్ ఇస్తే, మైక్ లేకపోతే. ఆది సంఘం అంట 120 మంది ఏకమైపోయి అంట వాళ్ళందరూ ఎడతెగని ప్రార్థన. ఏ సౌండ్ బాక్స్ లేదు, ఏ మైకులు లేవు, ఏ పాస్టర్ గారి సలహా లేవు. ఎవరి మొట్టికాలు ఎడతెగని ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలలో దిగి వచ్చాడు. చెప్పలు కనపడుతుంది గట్టిగా. హల్లెలూయా. ఈ రోజున మీ సంఘము విస్తరించబడాల పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. సంఘములో ఉన్న నీవు, మీరు 5గురైనా 10 మంది అయినా 20 మంది అయినా ఎడతెగని ప్రార్థనా పరులైతే మీ సంఘాన్ని దేవుడు విస్తరింపజేస్తాడు. మీ సంఘానికి దేవుడు సమాధానం ఇస్తాడు. మీ సంఘము దేవుడు విస్తారంగా ఫలించబడతాది. గోధుమ గింజ చిన్నది, అది భూమిలో పడి చచ్చినప్పుడు అది విస్తారమైన ధాన్యపు ఒడ్డు గింజ వచ్చినట్టుగా మీ సంఘంలో అనేకమైన ఆత్మలు రాబోతున్నాయి. చెప్పలు మీకు కనపరచను గట్టిగా. హల్లెలూయా. కొంతమంది పాస్టర్ గారు సైజ్ చూస్తారు ప్రార్థనకి వెళ్ళాలంటే. మేము ప్రసంగాలకు వెళ్ళినప్పుడు, ఇప్పుడు నాకు 36, నేను 19 ఏళ్ళ సేవకు వచ్చాను కదా. ఒక 7-8 సంవత్సరాలు నలిగిన తర్వాత 24వ సంవత్సరానికి మైక్ పట్టుకున్నాను నేను వాక్యం చెప్పడానికి. అప్పుడు ఏం చెప్తాడో, పాస్టర్ గారు అంటే ఇంత అంగి వేసేసుకోవాలా, కింద పైకి వేసేసుకోవాలా, అప్పుడు పొట్టేమో మనకు చెప్పే మాటలు పొట్టేమో. అప్పుడు కొంతమంది మీరు మొన్న ఒక ఆయన అన్నాడు, మీరు రంగు కొట్లు వేసుకున్నారా, తెల్ల బట్టలు వేసుకుంటే కొద్ది అంత కలగడుతుంది, తెల్ల బట్టలు వేసి మనం ఎన్ని సుత్తుకోరు చెప్పేసిరా, అప్పుడైతే పాస్టర్ గారిలా కనిపిస్తాడు అన్నాడు తాతగారు. నేను అన్నాను, మరి మొన్న వారం వైట్ వేసుకున్నాను, ఈ వారం వచ్చాను, ప్రసంగం ఏది బాగుంది, వైట్ వేసుకున్నప్పుడు ఎలా ఉంది, ఎప్పుడు ఒకలాగా ఉంది అన్నప్పుడు ఒకలాగా ఉన్నప్పుడు నీకు బట్టలు కూడా ఎందుకండి ఆయన. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. తాత అన్నాడు, నువ్వు కింద నుంచి పైదాకా లాంచి కుట్టేసుకోలేదు, అది కుట్టేస్తారు అన్నాడు. మనకి అలవాట్లేదు, ఇప్పుడు వేసుకునేది ఎలా ఉంటుంది సంఘాలకే. మొన్నటి దాకా ఈ అయ్యగారు మామూలుగానే వచ్చేసి వాడు, ఇప్పుడేంటి కొత్త యాసమని అనుకుంటారు కదా తమ్ముడు, అనుకోరా. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. నీ పెట్టిన సంఘములో నీ కాపరికి, నీ సేవకుడికి నువ్వు ఏక మనసు కలిపి లోబడి ఎడతెగన ప్రార్థన చేయగలిగి సంఘం కొరకు నువ్వు ఏం చేయగలుగుతున్నావు? కొంతమంది వస్తారు వెళ్ళిపోతారు, ఏదో పాస్టర్ గారు ప్రార్థన పెట్టారు రావాలంటే. కనీసం వచ్చి నోరు తెరిచి, ప్రభువా సేవకుడు ఎంత కష్టపడుతున్నాడు, ఎడతెగని ప్రార్థన మోకరించి, నాయనా మా సంఘాన్ని నింపు, ఆత్మను తీసుకురా, ఒక్కొక్కరు తీసుకురా ప్రభు, ఒక్కొక్కరి ఇక్కడ 4 వైపుల నుంచి కూడా తీసుకురా ప్రభు అని ఎడతెగన ప్రార్థన చేసే అనుభవం ఉంటే ఆది సంఘాన్ని విస్తరించినట్టుగా నా దేవుడు విస్తరింపజేస్తాడు. చెప్పలు కొడుకు కనపరచండి గట్టిగా.
హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఒకటి మనసు కలిపారు, 2 ఎడతెగని ప్రార్థన చేస్తున్నారు, 3 చూడండి అందరూ ఒక చోట కూడుకున్నారంట. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న మేడగది. వాళ్ళందరూ ఎక్కడ కూడుకుంటున్నట్టు? ఇప్పుడు ఒక ఇంట్లో కూర్చుంటున్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? మీరు కూడా ఎక్కడ కూడుకుంటున్నారు? ఒక ఇంట్లో, ఒక గృహంలో కూడుకుంటున్నారు. కూడుకున్నప్పుడు మీరంట ఈ మనసు కలిపి మీరు ప్రార్థన చేస్తారంట, పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని జ్వాలల వలె దిగి వస్తారు. స్తోత్రం చెప్పండి. 3వది, సంఘములో ఉన్న మీరు నాటబడిన మీరు అందరూ కూడా ఆత్మ చేత నింపబడాలి. కొంతమంది పరిశుద్ధాత్మని నమ్మరు, ఏదో గొంతులు వేస్తారండి, భాషలండి, ఇయ్యండి ఎడకారం చేసి బ్యాచ్ కూడా ఉంటారు. తమ్ముడు ఉండరా? వాళ్ళు నమ్మరు, వాళ్ళు నింపబడాలి. ఖాళీ పాత్రలు అయ్యి. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. వారందరూ కూడుకున్నప్పుడు వారి మీద ఏం దిగి వచ్చింది? పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చింది. ఒక మనిషికి మార్పు ఎప్పుడు వస్తా తెలుసా? ఆత్మ చేత నింపబడితేనే వ్యక్తి మారుతాడు. స్తోత్రం చెప్పండి. నేను పూర్తిగా ఎప్పుడు మార్చబడని తెలుసా? ఆ ట్రైనింగ్ క్లాస్లో దేవ అందరూ నింపబడేవారు. నేను మాదేమో జీడియం చర్చి మాది. పరిశుద్ధాత్మ నమ్మరు, అలా భాషలు నమ్మరు, ఏమీ నమ్మరు. అసలు ఏదో కూర్చో అంటారు అనమాట. కొన్ని ఎక్స్ట్రా చేద్దాం ఏంటి అనుకుంటారు అనమాట. అలాంటి వాళ్ళు అనమాట. అటువంటి మధ్యన నేను ఉన్నప్పుడు, నేను అటువంటి బ్యాక్గ్రౌండ్ మేము వచ్చినప్పుడు, అప్పుడు ట్రైనింగ్ క్లాస్లో ఉన్న ప్రభా అందరూ నింపబడుతున్నారు, అందరూ భాషలు మాట్లాడుతున్నారు, అందరినీ కూడా నింపవా ప్రభు అని పూర్తిగా మనసంతా దేవుని కేంద్రీకరించినప్పుడు ఒక బలమైన అగ్ని జ్వాలల వల్ల నా మీద కానీ దిగి వచ్చాడు. చెప్పలు కొద్ది కనపరచని గట్టిగా. అగ్ని అంటే పక్కన కనబడదు, కానీ ఆ స్పర్శని, ఆ శక్తిని నువ్వు అనుభవిస్తావు. అప్పుడు అందరు భాషలు మాడుతుంటే దేవుడు ఆ అగ్నితో కాల్చినప్పుడు నేను భాషలు మాడుతూ మొదలెట్టాను. అలా భాషలు అంటే మనకు తెలియదు, ఆత్మ అంటే తెలియదు, అభిషేకం అంటే తెలియదు. దేవుని స్తోత్రం కలిగింది. 3వది, సంఘం అందరూ ఆత్మ చేత నింపబడాలి. అందరు చెప్పండి. పక్కన చెప్పండి, పరిశుద్ధాత్మతో నింపబడాలని చెప్పండి. నేను మొదట్లోనే నాకు కాంటాక్ట్ చేశారు మీరు కదా. కాంటాక్ట్ ఏంటి మనకి? నేను ఏం చెప్తే 3 చెప్పాను. ఆమె అనాలను, అనాలను చేపలు కొట్టాలని. ఇప్పుడు కూడా ఇంకోటి చెప్తున్నాను, సెకండ్ ఇచ్చి చెప్పండి, ఆత్మ చేత నింపబడాలి. ఎందుకయ్యా సంఘం విస్తరించబడుతుందో తెలుసా? వారు ఆత్మ చేత నింపబడ్డారు. ఆత్మ చేత నింపబడిన వారు వాళ్ళ క్యారెక్టర్ మార్చబడతారు. ఆత్మ చేత నడిపించబడేవారు నా కుమారుడని వాక్యాలు తెలియపరుస్తున్నాయి. ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు నాకు కుమారులు. ఈ రోజున చాలా మంది పరిశుద్ధాత్మ అంటే ఎవరెవరికో మాకు కాదంటే అక్కడ అపోస్తుల కార్యం మనం చాలా లోతుగా ధ్యానం పరిశీలన చేస్తే అన్యజనుల మీద సైతము పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినట్టుగా ఉంది. చెప్పలు గుర్తు కనపరచు గట్టిగా. హల్లెలూయా. సంఘం విస్తరించబడాలంటే సంఘం అందరూ ఆత్మ చేత నింపబడాలి. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉన్నో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ప్రభు ఆత్మ చేత నడిపించబడేవాడి ప్రవర్తన దేవుని కుమారుడు వలె ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన ఏమన్నాడు? ఆత్మ లేనివాడు నా వాడు కాడు. అందుకనే 3వది, సంఘం అందరూ కూడా ఆత్మ చేత నించబడాలి. వారు ఆత్మ ఎక్కడ నుండి పొందుకున్నారు? ఒక ఇంట్లో కూడుకుని పొందుకున్నారు. వాళ్ళు ఇల్లంతా నిండిపోయిందంట. దేవుని స్తోత్రం. ఒక బిందె ఉంది, బిందె నిండా నీళ్ళు నిండిపోయిననుకో మనకు తెలుస్తుంది తెలదా? బిందె నిండిపోయిందని మనకు తెలుస్తుంది కదా. తర్వాత నిండిపోయిన తర్వాత ఆ బిందులో ఉన్న నీళ్ళలోంచి అలాగే వెళ్తుంది చూడండి, కిందకి పోయి అలా పంపు ప్రవహిస్తుంది. మీకు బాగా అర్థం అవ్వాలంటే పొలాల్లో ఇంజిన్ పెడతారు. తమ్ముడు తెలుసా? ఇంజిన్ పెట్టినాడు గోలు ఉంటుంది. ముందు ఇంజిన్ ఆన్ చేయగానే ఏం నిండుతుంది? గోలు నిండిన తర్వాత ఆ నీళ్ళన్నీ అలా పోయి గోధుల నుంచి పొలం పోదు అంటే అంతే. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తిగా సంఘంలో నాటబడిన మీరు కొద్దిమంది అయినా సరే, దేవా నీ ఆత్మ చేత మేము కూడుకుంటున్న ఇల్లంతా నింపండి, నన్ను నింపండి అని ఎప్పుడైతే మీరు పరిశుద్ధ ఆత్మ కొరకు మీరు ప్రాధాన్యపడతారో దేవుడు తన శక్తి చేత తన ఆత్మ చేత నింపుతాడు. చెప్పలు కొద్ది కనపరచండి గట్టిగా, కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆత్మ చేత నింపబడండి, ఆత్మ చేత నడిపించబడండి. ఆత్మ చేత మీరు నడవటం ప్రారంభించినప్పుడు సమాజము మీలో మార్పును గమనించగలుగుతారు. నేను పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాతే నా పాపాన్ని, నా పాప జీవితాన్ని పూర్తిగా మార్చాడు దేవుడు. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడినప్పుడు ఆత్మ దేవుడు మనలో ఉండి ఎలక్ట్ చేస్తాడు, మనస్సాక్షిని ఎలక్ట్ చేస్తాడు. తప్పుడు నిర్ణయాలు చేయకూడదు, తప్పుడు మాట రాకూడదు, తప్పుడు చూపు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసించి మనల్ని కంట్రోల్ చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఈ రోజున విస్తరించాలి సంఘం అంటే సంఘములో నాటబడి నీవు మనసు కలపాలి. 2
ఎడతెగని ప్రార్థన ఉండాలి సంఘం కొరకై. 3 ఆత్మచేత నింపబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజు చాలా మంది ఆత్మచేత నింపబడతలేదు. నేను ఒకటి చెప్పనా, 2 కూడుకున్నా, 3 కూడుకున్నా, ఒక్కలే కూడుకున్నా, ఎవరు కూడుకున్న వాళ్ళు ఈ భారము బడ్డే నుండి ఆత్మచేత నింపబడితే నేను చెప్తున్నాను, వాళ్ళ 120 మంది అలా ఎంతమంది అయ్యారు తెలుసా? 3000 మంది అయిపోయారు. చప్పలు కొట్టి కనపరచండి గట్టిగా. 3000 మంది అలా 5000 మంది అయిపోయారు. ఏంటి కారణం? మనసు కలిపారు, ప్రార్థన చేశారు, ఆత్మతో నింపబడ్డారు. అందరూ చెప్పండి, మనసు కలిపారు, ఎడతెగని ప్రార్థన, ఆత్మతో నింపబడ్డారు. అందుకనే ఆ సంఘం ఇంకా ఖాళీ ఉండలేదు. నేను ఈ స్తోత్రం చెప్పండి. జనాలు రోజు రోజుకు కూడా విస్తరించబడిపోతుంది సంఘం. కనీసం నువ్వు భారం కలిగి 3 మీలో ఉన్నానికి నేను చెప్పనా, నువ్వే వారానికి ఒక్కొక్కరు తీసుకొచ్చారు కానీ మనసు ఒప్పుకోదు. ఆమేనండి, గట్టిగా చెప్పండి. నువ్వు ఒక్కదానికి వచ్చేయు, ప్రేరేపిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ రోజు కనీసం ఒక్కలైనా మందిరాన్ని తీసుకెళ్ళాలి, మందిరాన్ని తీసుకెళ్ళాలి. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సువార్త చేస్తాం ఆత్మల కొరకు, ఆత్మల భారం కొరకు, సేవకుని భారము ఏకమించి, సేవకులతో పాటు ఏకమించి సువార్త చేస్తాం. ఒక్కరినైనా, ఒక్క పాపాత్ములైన సమర స్త్రీ మార్చబడింది బైబిల్ గ్రంథంలో. ఆమె ఇల్లంట ఊరంతా, మన భాషలో చెప్పాలి, లోక భాషలో ఊరంతా కాల్చి వచ్చేసింది రే బాబు అంటారు చూసారా. లోకల్లో ఒక్కొక్క మాట చెప్తే ఏమి అంటున్నాడు, ఒక మాట అన్నాడు అనుకో, ఒక్కొక్క ఆవిడ ఆ మాట వెళ్ళి ఊరంతా కాల్చేస్తుంది. ఉపయోగం లేని మాట అది. కానీ ఈవిడ అలా కాదు, ఒక్క మాటతో ఆ బావి దగ్గర ఆయన మాట్లాడినప్పుడు ఇల్లంట ఊరంతా ఆయన ఏమని చెప్పాడు, ఇదిగో నా బ్రతుకుని మార్చిన దేవుడు అక్కడ ఉన్నాడో అని ఊరంతా చెప్తే ఊరంతా కూడా పరిగెత్తుకుని యేసే దగ్గరికి వచ్చారు. చప్పలు కొట్టి కనపరచండి గట్టిగా, కొట్టండి గట్టిగా హల్లెలూయా. ఈ రాత్రి ఏం చెప్తున్నాను, ఆత్మతో నింపబడండి. ఆత్మతో నింపబడితే దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలని తపన మనలో ఉండాలి. దేవుని కొరకు ఏదో ఒకటి చేయాలి, ఒక ఆత్మనైనా దేవుని దగ్గరికి నడిపించాలి అనే భారము మనలో కలుగుతుంది. నేను స్తోత్రం. ఆత్మ లేనివాడికి ఏ భారం పడదు, ఇంకా చప్పుడైపోయి కూర్చుని ఉంటారనమాట. నేను నా బతుకు. కానీ ఆత్మ కలిగినోడు అలాగూడదు, ఎవరొకరిని దేవుని దగ్గరికి తీసుకురావాలా. ఫిలిప్పు దేవుని ఆత్మచేత నింపబడ్డాడు. ఇదిగో నపుంసకులతో ఎవరో మాట్లాడరు కదా, అక్కడికి వెళ్ళిపోయి పరిగెత్తిన ఒకడు రథం మీద వెళ్తుంటే ఆ రథం కంటే ముందుగా పరిగెత్తిపోయి అతనికి బాప్తీసం ఇచ్చేసాడు. చప్పలు కొట్టి కనపరచండి గట్టిగా, కొట్టని గట్టిగా. నువ్వే బాప్తీసం పొందో, ఇంకొకటి బాప్తీసం ఇవ్వడం ఏంటి? నువ్వే ఆత్మను పొందుకో, ఇంకొకరి గురించి ఎలా ఆలోచిస్తావు? నువ్వు మొదట పొందుకుంటే, నువ్వు ప్రార్థన పరురాలిగా, నువ్వు మనసు కలిపి, నువ్వు ఆత్మచేత నింపబడగలిగితే అప్పుడు నీలో ఒక చురుకుతనం వస్తా. దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలి. స్తోత్రం చెప్పండి. 3 విషయాలు చెప్పాను, ఇంకొక 2 విషయాలు చూడండి దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 44వ వచనం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి చదవండి. ఇదియుగాక వారు తమ చరాస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. దేవుని స్తోత్రం చెప్పాలి. నాలుగవది ఎందుకు సంఘం అభివృద్ధి చెందిందంటే, వారికి ఏదైతే ఉందో అది అమ్మి దేవుని పరిచర్కి ఇచ్చేవారంట. వారి సంఘంలో అక్కర్లు ఏవైతున్నా అక్కర్లకు పంచిపెట్టేవారంట. ఇంకా అదే పని. దేవుని స్తోత్రం చెప్పండి. మనం చాలా మంది, నిజంగా చెప్తున్నాను, చాలా అరుదు దేవుని పని కొరకు డబ్బుకొచ్చేటి వాళ్ళు అరుదు. అయ్యా ఈ కొడుకు జరుగుతుంది, నా వంతు ఇదిగో, అయ్యా ఈ పని జరుగుతుంది, ఈ పని నేను చేస్తాను అనేవాళ్ళు చాలా అరుదు. నేను సేవకు వచ్చిన తొలి దినాల్లో 2010 ఆ టైంలో నేను సేవకు వచ్చినప్పుడు నాకు మా పాస్టర్ గారు వాళ్ళ నాన్నగారు ఉండేవారు, సుబ్బారావు గారండి, ఆయన ఉండేవారు. ఆయన నాకు 20 రూపాయలు ఇచ్చేవాడు. ఆయన ఎంతండి? 20 రూపాయలు ఇచ్చేవాడు. ఆ రోజులు అంటే అప్పుడు మాకు ఎంత అంటే నిజం కొన్నంత బలం అండి. అలా వచ్చినవాడికి ఆయన పోస్ట్ మాస్టర్ అయ్యాడు, ఆయన 20 రూపాయలు ఇచ్చేవాడు. ఆ 20 రూపాయలు ఆయన 1వ తారీఖుకల్లా ఆయన ఇచ్చేవాడు. మేము ఏం చేసేవాళ్ళం తెలిసి, మా దగ్గర ఇంక వేరే డబ్బులు ఉండి కాదు. ఈ డబ్బులు నిజంగా మంచి వయసులో ఎల్లో సలకుంకులు బండి కూడా అయితే ఏమవుతుంది తమ్ముడు, ఏం చేసేవాళ్ళం తెలుసా? ఇవి ఒకవేళ 20 రూపాయలు కూడా తినేస్తే దేవుడు మందిరానికి ఒట్టి చేతులతో వెళ్ళాలేమో.
మందిరంలో చందా వేయడానికి మన దగ్గర డబ్బులు ఉండవు అని ఏం చేసేవాడు అంటే అందులో దశభాగం తీసుకోండి. ఎంత? 2 రూపాయలు. 4 వారాలు 4 రేళ్ళు కానుకేసి ఇవ్వండి. ఎంత అయింది? అది 8, ఇది ఎంత? ఇది 2, 10. ఇంకెంత ఉంది నా దగ్గర? ఇంక 20 ఎక్కడ ఉంది? ఇచ్చింది 20 అయితే చిన్నోడా ఎంత చదువు? అలా దాచుకుని దేవుని కొరకు వేయాలి, దేవుని మందిరంలో విత్తాలి, దేవుని పని కొరకు ఏదో ఒకటి చేయాలి అది అలా దేవుని పరిచర్లో ఇవ్వండి. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. అంటే మనం వేసిన పెద్ద ఏదైనా పెద్ద ఎక్కువేం కాదయి మామూలుగా, కానీ నాకు ఎక్కువే ఆ రోజుని బట్టి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆది అపోస్తుల పరిచర్య విస్తరించబడడానికి ఇదో కారణం. వారు ఏం చేసేవారంటే వారు చరాస్తులు స్థిరాస్తులు మనం ఆస్తులు ఏమి అమ్మాయి ఎక్కలేదు. ఇప్పుడు మన వంతు మనం ఏం చేస్తున్నాం దేవుని పని కొరకు. ఇప్పుడు తమ్ముడు ఉన్నారు, కీబోర్డు ఉంది, వాళ్ళ వంతు వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు, చిన్నోడు పరిచర్య సహకరించాలని వాళ్ళ వంతు తమ్ముడు ఏం చేస్తున్నారు, వాళ్ళు పట్ల ఇదేం ఫ్రెండ్స్ బయటకు వెళ్తే వాళ్ళకి 1000 రూపాయలు ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. అంటే ఉన్నది మనమైనా మన సేవకులతో పాటు సంఘాన్ని విస్తరించుకోవాలని ఆలోచన మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మన వంతు మనం పని చేయగలుగుతాం. స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి. ఇప్పటికి ఈ రోజు కూడా పరిచర్కి ఏదైనా అయినప్పుడు నేను ఒకటి చెప్తున్నాను, సంఘంలో చెప్తాను, అమ్మ మీరు ఎవరు వంతు మీరు ఏం వేసుకుంటారు వేసుకోండి అంతే అంటారు. అంటే ఏంటి అని నేను చెప్పను, కానీ వాళ్ళ శక్తికి మించి వాళ్ళు ఇస్తారు, నా శక్తికి మించి నేను వేసి ఆ పని ముందుకు తీసుకెళ్తాను. ఒక్కల మీదే భారం పడకూడదు. స్తోత్రం కలుగును గాక. ఆది అపోస్తుల సంఘం విస్తరించబడ్డానికి కారణం వారు ఆస్తులు చరాస్తులు స్థిరాస్తులు అమ్మి అపోస్తుల దగ్గర పాదాలు పెడితే వారిలో ఎవరైతే కొదువుగా ఉన్నారో వారు కొదువులు కొలిది కూడా అక్కర్ల కొలిది అలా ఏం చేశారంట, పంచిపెట్టారు. అసలు పంచిపెట్టాలంటే ఏమైనా ముందర అక్కడ ఉన్న వాళ్ళకి సరిపోవాలి, తర్వాతే పంచి పెడతాం కదా. ఇప్పుడు అన్న భోజనాలు పెడతాం మనం, ఎప్పుడు పంచిపెట్టేస్తాం? ముందరే మనం తెచ్చుకుని మనం తినకుండా పంచిపెట్టేస్తామా? మనం తిన్న తర్వాత మిగిలిన తర్వాత అంటే వాళ్ళు ఇచ్చే దాతృత్వం ఎలాగుంది ఇప్పుడు పరిచర్కి? శక్తికి మించి మిగిలిపోయేలాగా ఇచ్చారు. చప్పట్లు కొట్టి కనపరచండి గట్టిగా, కొట్టండి గట్టిగా. మీరైనా నేనైనా దేవుని పని కొరకు, సంఘ వ్యాప్తి కొరకు, సంఘం విస్తరించడం కొరకు, ఈ పరిచర్య కొరకు నీ వంతు నువ్వు చేసుకోగలిగితే ఖచ్చితంగా సంఘ విస్తరణలో నీ పాలి భాగస్తులు ఉంటుంది. ఆ ఆశీర్వాదం నీకు ఉంటుంది. ఆమేనండి. ఒకటి, మనసు కలుపుతున్నావా? ఎడతెగని ప్రార్థన చేస్తున్నావా? ఆత్మచేత నింపబడ్డావా? 4, పరిచర్య కొరకు నువ్వేం చేస్తున్నావు? కొంతమంది అందరిలో వెళ్ళిపోద్ది కదని వాళ్ళు ఏమీ చేయరు, చేసినట్టుగా ఉంటుంది వ్యవహారం. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి. ఫుల్గా ఉన్న బింది తొలగించలాడదు. ఏ బింది తొలగించలాడుతుంది? సగం నీళ్ళు ఉన్న బింది ఆడవాళ్ళకి తెలుస్తుంది. అమ్మా, ఫుల్గా ఉన్న బింది దేవుని స్తోత్రం. చేతుల పైకి చెప్పండి. 4వ మాట, అపోస్తులు అంత పెద్ద సంఘంగా విస్తరించబడింది కారణం వారు వారి పనుల్లో వారు దాతృత్వం కలిగి దేవుని సంఘ విస్తరణ కొరకు పారేశారు. నేను కార్డ్లెస్ మైక్ లేదు నాకు మందిరంలో, నేను అడగలేదు, కానీ ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా ఈ పరిచర్కి ఏం కావాలన్నా మీరు చేయండి, మీరే చేయండి, మీరే సాయం చేయండి అంటే నా బర్త్డే పోయిన నెలలో జరిగింది. 2 చెల్లెళ్ళు అనమాట. వాళ్ళు టిఫిన్ కొట్టు సెంటర్ పెట్టుకున్నారు, చిన్న బండి లాంటిది. 2 యవనస్తులే చెల్లెళ్ళు. ప్రతి దానికి ప్రార్థన చేయించుకుంటారు, ప్రతి విషయంలో కూడా వాళ్ళు దశంభాగం తీస్తారు, సంఘానికి చక్కగా పరిచర్య చేస్తారు, వచ్చి పరిచర్య చేసి మంచిగా పరుస్తారు, అన్ని పనులు చేస్తారన్నమాట. వాళ్ళకి అనిపించిందంట, అన్నయ్యకి మైక్ లేదు కదా, మైక్ కొన్నాం దేవుని పరిచర్యకి అంటే. మైక్ ఖరీదు ఎంత? 10,500. వాళ్ళు చేసి పని వ్యాపారం ఎంత? చిన్న వ్యాపారమే, కానీ వాళ్ళకి కలిగిందంట. దేవుని పని కొరకు, మందిరం కొరకు మనం ఏదో చేయాలి, చేసేది అన్నయ్య కాదు కదా, దేవుని పని కొరకు అది సువార్త వినబడుతుంది కదా, మైక్ కొనాలి అనే ప్రేరేపణ కలిగితే వాళ్ళిద్దరూ అక్కాశీళ్ళిద్దరూ మాట్లాడుకొని అన్నయ్య నేను మైక్ కొనాలని ఉన్నాను. మైక్ ఎంత అనే 10,500. ఎందుకమ్మా నేను కొనుక్కుంటానులే, దానికి వచ్చినప్పుడు నేను కొనుక్కుంటాను. వద్దంటే లేదు మీకు కాదు కదా, దేవుడికి మేము ఇస్తున్నాం, మీకు ఇస్తున్నాం ఏంటని అని వాళ్ళ మైక్ నా చేతిలో పెట్టారు. చేపలు కొట్టి కనపరిచింది గట్టిగా. హల్లెలూయా. అంటే దాని ద్వారా ఏమవుతుంది ఇప్పుడు? అది వాక్యం చెప్పడానికి మనకు కొంచెం సునాయాసంగా ఉంటుంది. ఒక ఆవిడ నేను అడగలా చేయలే, సైలెంట్గా ప్రార్థన చేసుకోండి అంటే, ప్రభు మాకు మంచి సౌండ్ సిస్టమ్ కావాలి, చేయాలి, అలాగని మీరు కార్యం చేయండి అంటే, జనవరి నెల కల్లా మీరు రావాలని ప్రభు ప్రార్థన చేస్తుంది. ఒక సహోదరి
చెప్పలే చేయలే, తీసుకొచ్చి గుప్పుడుతో చేతిలో పెట్టి ఒక 8,000 ఉంటాయి ఆ బాక్స్కి, దానికి కొన్ని 40,000 పైన అయింది. చేసి పెట్టి అయ్యగారు బాక్స్ కొనుక్కొని ఇచ్చింది. చేపలు కొట్టి కనబడుతుంది. ఎలా విస్తరించబడుతుంది సంఘం? సంఘంలో ఉన్న నీవే, ఇది నా బాధ్యత. మేమిద్దరం వస్తున్నాం, ముగ్గురు వస్తున్నాం, ఇది నా బాధ్యత, ఇది నా వంతు, ఇది నేను చేసుకోవాలి దేవునికి అన్నప్పుడు నీ సంఘం నీ ద్వారా విస్తరించబడతారు. స్తోత్రం చెప్పండి. అక్కడ ఉన్న వాళ్ళే పక్కోడే ఎవడో వచ్చి ఎవడ ఇవన్నీ ఎవరవ్వాలే? దేవుడిని ప్రార్థన చేస్తాం మనం. ఇప్పుడు దేవుని పిల్ల ఇవ్వాలి. దేవుడు అంటే అరణ వచ్చి అయ్యగారండి మీకు ఇదిగోండి అని ఇస్తాడా? ఉన్న నీవే చేయాలి. 4వది వాళ్ళు చేసిన పని ఏంటి తెలుసా? వారు చేసిన పని ఏంటి తెలుసా? వారికి ఏదైతే ఉందో అది అమ్మి, మనం అమ్మి అంత సీన్ మనకు లేకపోయినా అట్లీస్ట్ మనకు ఉన్న దాంట్లో లోకాసువార్త 21 అంటారుగా, తీకండి. అక్కడ ఒక విధురాలు కానుకలు వేస్తున్నప్పుడు యేసుప్రభువారు కానుక పెట్టి దగ్గర ఉండి ఏమంటాడు? ఏమన్నారు అన్నయ్య? జీవం కలిగి మొత్తం జీవం అంతా ఎందుకు చెప్పాడు? అక్కడ ధనవంతులు ఉన్నారు. ఒకడు అంటాడు చాలా ఉంటుంది తోడగా, అయ్యగారు ఎదురు కూడా దడదలు ఆడించినట్టు ఉంటుంది. ఇక్కడ మాత్రం ఇవి 2 కోసలు వేసిందంట. వాళ్ళు 2 కట్టలు వేసి ఉండదు, కానీ కోసలు వేసింది ఆవిడ. నేను స్తోత్రం. ఇంగ్లీష్ బైబిల్లో ఉన్న దెమ్మ తిరిగిపోయి మాట ఏంటి తెలుసా? సిల్వర్ కాయిన్స్ అని ఉండదు. 2 కోసలు ఎవడనే అతను అందులో. తమ్ముడు వచ్చినాయి కానీ నీకేమన్నా నాకు ఇచ్చే పట్టిపోతాను. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రభు పని కొరకు మనం హార్ట్ఫుల్గా మనం హృదయపూర్వకంగా చేసేయాలి. అది తలంతులు ఇచ్చాడు, తలంతులు ప్రభు కొరకు చేసేయాల. ఏదైనా పరిచయం చేయాలి. ముందుకు వచ్చి కొంతమంది వంకలాడతారు లాగుతాకి. నేను చెప్పిన పరిచయ విషయంలో కానీ ఇచ్చే విషయంలో కానీ ఎవరైనా లాగితే నువ్వు వెనక్కి వెళ్ళిపోక, ఇంకా ఎంతకు ముందుంటే నిన్ను ఆర్థికంగా అంత ముందుగా ఆశీర్వదిస్తాడు. చెప్పండి ముందు కనపరచు గట్టిగా. అప్పుడు నేను 20 రూపాయల్లో ఎలా అయితే దశమాలు తీసి స్వార్థ పనుల కొరకు కానీ దేనికి వాడానో, ఈరోజు 1000 రూపాయలు నాకు దేవుడు సహాయం చేస్తున్నా. అదే పని ఇప్పటికీ నేను చేస్తున్నా. మీ పాస్టర్ గారిలా నేను నెలకు కోట పెడతాను, ఏదో కోట పెడతాను, ఏదో పాస్టర్ గారు తీసుకొస్తాను, ఏదో చేస్తాను. ఎక్కడయ్యా నేను దాచుకునే ఉంటాయి, సంఘస్తులు నాకు ఇచ్చే ఉంటాయి. అంతే దేవుడి పని కొరకే. ఒక్క ఆత్మైనా రక్షించాలి. ఎప్పుడు సంతోషం? ఒక్క ఆత్మ నీ పేరులో ఒక్క ఆత్మ ఇక్కడికి వచ్చిందా? కొంతమంది ఇక్కడికి తీసుకురారు, ఇక్కడి నుంచి తీసుకుపోతాం సులువే, తీసుకొస్తాం దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నా దగ్గరికి వచ్చి చెల్లి వస్తుంది ప్రార్థనకి. ఓ చెల్లి వస్తే ఆ పిల్లకి ఒక ఆడపిల్ల, తర్వాత మగపిల్లడు పుట్టాలి అనే ప్రార్థన. దేవుని స్తోత్రం. నేను ప్రార్థన చేస్తాను మామూలుగా, ఏం డైరెక్ట్గా నేను చూసి వచ్చానేంటి, దేవుడు ఏమిస్తాడు, దేవుడు ఇస్తాం. ప్రార్థన చేస్తే నేను ప్రార్థన చేస్తున్నాను. ఈవిడ ఎక్కడ తీసుకుపోతుందంటే తాడిపల్లిగూడి మావతలేమో ఓ రోజు ఆడతాడంట, రావులపల్లి దగ్గర ఓ రోజు ఆడతాడంట. మొత్తం తీసుకుని మొత్తం ఆటో కట్టించుకుని తీసుకుపోతుంది. మనకు వచ్చి సంగతి గట్టిగా చెప్పండి. ఆ పరిచర్య ఎక్కడ చేసుకుంటే ఈ సంఘం బాగుంటుంది కదా అంటే ఎక్కడ చేస్తే మనకు రాదు. ఆటో కట్టించుకుని తీసుకెళ్ళిపోతుంది. ఏం టార్గెట్ చెప్పండి? నేటికి ఇదే సమయానికి మగపిల్లోడు పుడతాడు. ఎక్కడ పుట్టాడు రా బాబా, పుడతాడు అన్నయ్య అయితే చెప్పడం. నేను స్తోత్రం. అన్నయ్య అయితే కుళ్ళ అసూయ అన్నయ్యకు నా దగ్గర ఉన్నవాడు నువ్వు ఆశీర్వదించు, నాకు ఆశీర్వాదమే కదా. మొత్తం మీద ఈ పరిచయం ఎక్కువైపోయింది. ఆటో కిరాయి ఎవరిదే? మళ్ళీ అందరూ చేస్తలేదు. దేని స్తోత్రం. తీసుకెళ్ళింది, అలా తీసుకెళ్ళింది. నేను ప్రార్థన చేస్తాను. నేను ఎంత తిప్పలబడి పరిచయం పెట్టాను ఎవరని చెప్పాను ఫస్ట్ మీకు గుర్తుండాలి. ఎంతమంది చేశాను నేను? ఆవిడకంటే ఇంకా పెద్ద ఆవిడ. ఎన్ని సంవత్సరాలు తిరిగాను? 2 సంవత్సరాల తర్వాత ఒక్కొక్కరు బాప్తీసాలు ఇచ్చాను. 15 మందికి వరుసగా ఒక్కడు 1 by 1 అలా తీసుకొచ్చారు. తీసుకెళ్తే తీరా వచ్చినోడికి ఏం పుట్టింది? ఆడపిల్ల పుట్టింది. స్తోత్రమానండి. దెబ్బ కొలత ఆటో లేదు, కిరాయి లేదు, అక్కడికి వెళ్ళిపోయారు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పరా. మనకిచ్చిన మందిరంలోకి ఒక్కొక్క ఆత్మను ఏం చేయాలి? తీసుకురావాలి. దాని కొరకు ప్రయాసపడాలి, పరిచయం చేయాలి, సువార్త చేయాలి. అయ్యా సేవకుడు ఉన్నాడు, రండి అక్కడ రండి ప్రార్థన చేస్తాం. ఆ సేవకుడు నేను చెప్తాను, పరిచయం చేయండి. దేవుని కొరకు నమ్మకంగా మీరు ఏదైనా ఇచ్చేటప్పుడు ఇవ్వండి. ఖచ్చితంగా మీ సంఘం వృద్ధే కాదు, సంఘంతో వృద్ధితో పాటు మీరు కూడా వృద్ధి అయిపోతారు. చప్పలు కొట్టి కనపరచండి గట్టిగా, కొట్టండి గట్టిగా. హల్లెలూయా.
అక్కడ పరిగెత్తిపోయి ఎక్కడ పరిగెత్తిపోయి ఏంటి నాయన ఏడుపు, ఒకరితో కాదు ఏడుపు, ఎంతమంది 7 మందిని మేము నడిపించాలంటే మాటలా ఆటో తయారగొస్తారు. అక్కడ ఎట్టినప్పుడు 7 మంది ఒకేసారి ఎక్కొచ్చు. పెద్ద విచిత్రం ఏముంది? దేవుడు అంటే తెల్లోలా? దేవుడికి స్తోత్ర. నేను చెప్పనా కష్టపడి మీరు పరిచయం చేసినప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. ఖచ్చితంగా మనలోకి ఒక్కొక్క ఆత్మను చేర్చండి, ప్రయాసపడండి. సేవకుని భారంతో పాటు మీరు కూడా ఏకీభవించండి. అప్పుడు ఖచ్చితంగా తగిన ప్రతిఫలం మీరు చూడగలుగుతారు. స్తోత్రం చెప్పండి. పరిచర్య, అందరూ చెప్పండి. పరిచర్య అది బరకాలు వేయటమో, ఊడవటమో, లేకపోతే ఏదో కొట్టడమో, లేకపోతే ఇది చేయటం, ఏదైనా పరిచర్య. నేను సేవ ప్రారంభ దినాల్లో ఒక పిల్ల ఉండేది నా దగ్గర, చిన్న పిల్ల అనమాట. తింగరగా ఉండేది ఆ పిల్ల, తింగరగా ఉండేది. సరిగ్గా మాట్లాడతాం కూడా ఆ పిల్లకి రాదు. ఏంటైనా అది సరిగ్గా మాట్లాడుతున్నది ఆ పిల్లకి. జ్ఞానం లేదు, తెలివి లేదు, చదువు లేదు. వినండి, ఈ మాట చెప్పిన తర్వాత నేను ప్రార్థనలో నడిపిస్తాను. ఆ పిల్ల ఏం చేసిందంటే, నేను ఆ ఊర్లోకి వెళ్తాను కానీ ఈ పిల్ల నా వెనకాల కొంచెం తింగరగా ఉండేది, నా వెనకాల నడిచి వచ్చింది. అన్నయ్య అంట. ప్రార్థనకి ఈ పిల్ల ప్రతి ఇంటికి పరిచయం చేసి తీసుకెళ్ళి, ఈ పిల్ల ఏమో సరిగ్గా అసలు ఫేస్ కానీ ఇది కానీ అసలు ఏమీ ఆ పిల్లకి తెలియదు. తింగరగా ఉంటుంది అంటారు కదా, అలాగా తెలియదు. అయితే ఆ పిల్లకి ఒకటి తెలుసు, ఓకే అన్నయ్య పాస్టర్ గారు, అన్నయ్య వెనకాల వెళ్ళాలి అని తెలుసు. కరెక్ట్గా వెళ్తే ఆ పిల్ల చూడండి వచ్చేది, బరకం వేసినప్పుడు బరకం సర్దినప్పుడు బరకం ఆల్చేది, మళ్ళీ కూర్చునేది అక్కడ ఆ పిల్ల, ఆ మామతో పాటు ఈ పిల్ల కూర్చునేది, మళ్ళీ ఆల్చేది, మళ్ళీ నేను వెళ్ళిపోయి ఆ కాలాన్ని పట్టుకుని అలాగే ఉండేది. అని ఆ నీళ్ళు తాగుతావా, ఏం చేయను, అమ్మ వైర్ వెళ్తా అంటే ఇలా వైర్ తెచ్చింది, లైట్ వెళ్తామని లైట్ తెచ్చింది. దేవునికి స్తోత్రం. ఆ పిల్లని అందరూ ఊళ్ళో అందరూ ఏలాకోలంగా చూసేవారు. ఇప్పుడు కొంది ఆ పిల్ల. మీరు ఒకసారి సూర్యరాపులు పోతే 9 నుంచి చూపిస్తాను. అందరూ ఏలాకోలం చూశారు. ఆ పిల్లకంటే చాలా వయసులో ఉన్న వాళ్ళు, అందంగా ఉన్న వాళ్ళకి పెళ్లి కాలే. వినండి, పరిచర్య చేస్తే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో, ఎలా దీవిస్తాడో నేను చెప్తాను. పెళ్లి కాలే. ఈ పిల్లకి ఓ రోజు సంబంధం వస్తే అసలు ఈ పిల్ల తెంగరది, జ్ఞానం లేదు, తెలివి లేదు, ఎలా చేసుకుంటుంది అన్న పెళ్లి సంబంధం రావటమే కష్టం. ఈ పిల్లకున్న ఫేస్ తెచ్చేదని బట్టి, ఈ ముఖాన్ని బట్టి చూస్తే రాదు ఆ పిల్లకి సంబంధం. అయితే ఒక సంబంధము ఆ పిల్లల్ని చేసుకుంటామని వచ్చాను. ఈ పిల్లకన్నా ముందు ఉన్న వాళ్ళందరికీ ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. ఈ పిల్లని అసహించుకునే వాళ్ళకి కూడా ఇంకా పెళ్ళిళ్ళు కాలేదు. అప్పుడు ప్రేయర్ చేశాను, ప్రభువా ఈ పిల్ల ఒక ఇంటికి అవ్వాలి ఎలాగైనా, ఎందుకంటే నమ్మకస్తురాలుగా ఉంది, ఈ పిల్ల పరిచర్య చేస్తుంది, నాతో పాటు ఉంది కదా ప్రభువా, మీరు ఎలా అయినా ఈ బిడ్డకు ఒక మంచి సంబంధం తీసుకురాని ప్రేయర్ చేస్తే, అప్పుడు ఆ సంబంధంకి వచ్చినప్పుడు అంట పిల్లోడు తాపి వేసి ఆవిడ అందరూ కూర్చున్నారు, సిట్టింగ్లో కూర్చున్నారు. అందరూ కూర్చుంటే ఎంత ఇస్తారో ఏంటి అంటారు కదా, ఏంటయ్యి ఎంత ఇస్తారు ఏంటంటే ఆ పిల్లోడు అలా అమ్మగారు అమ్మండి 50,000 ఇవ్వండి చేసుకుంటాడు మా వాడు అని చెప్తున్నప్పటికి, వీళ్ళు 50,000 ఇచ్చాను సీన్ కాదు, పూరు గుడిసే పాక పందిరి తింటా కూడా లేని పరిస్థితులు, దాంతోపాటు తింగరతానం, దాంతోపాటు ఇంకేమీ లేదు వెనకాల ఆ పిల్లకి. అయితే అలాగే వాళ్ళ మామ ప్రార్థన చేస్తున్నాంటే, ఇక్కడ నేను ప్రార్థనలో చేస్తున్నాను, ప్రభువా మీరు గొప్ప ఘనమైన కార్యం చేయండి ఆ పిల్ల అంటే, అప్పుడు పెళ్లి కొడుకు లేచి వాళ్ళ మామ చేయి పట్టుకుని పక్క తీసుకుని వెళ్ళి, మామ మా అమ్మ 50,000 అడుగుతుంది కదా, ఈ పిల్ల నాకు నచ్చింది, ఈ పిల్ల నేను చేసుకుంటాను, నీ దగ్గర ఎంత ఉన్నాయంటే నా దగ్గర 20,000 ఉన్నారా బాబు అంటే, 30,000 నేను ఇస్తాను మామ, నేను చేసుకుంటాను అన్నాడు. గట్టిగా పరిచర్య నమ్మకంగా చేయండి. అది అన్ఎక్స్పెక్టెడ్ కార్యం, అసలు ఆ పిల్లని బట్టి అది చేసుకోరు. దేవుడు అద్భుతం చేశాడు. చక్కగా క్రిస్టియన్ పెళ్లి చేసుకుంది. ఒక భర్త, నేను ఇంటికి వెళ్తే మైండ్ బ్లోయింగ్, ఆ భర్త మనిషి చేస్తున్నాడు పిల్ల నాకు నెట్టి, ఇప్పుడు కొట్టాలి గట్టిగా చెప్పట్లేదు. దేవుడు ఎందుకు మార్చాడు, ఎందుకు ఆశీర్వదించాడు? పరిచర్య, దేవుని కొరకు సమర్పణ, దేవుని కొరకు త్యాగం. ఇంటికి వెళ్తే అన్నీ ఉన్నాయి. అమ్మాయికి వాషింగ్ మిషన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, ఇక్కడ పూరు గుడిసే. ఊర్లో వాళ్ళు అంతా ఒక టర్న్ అయిపోయింది. ఊరినే పొద్ద దేవుని సేవకడానికి వెళ్ళి తిరిగి దేవుడే ఆశీర్వదించాడు. చెప్పలు కనపరచని గట్టిగా. పరిచర్య, దేవుని కొరకు, ప్రభు కొరకు మనం ఏదైతే తగ్గించుకొని చేస్తామో, కొన్నిసార్లు మనం తుడిచినప్పుడు, మనం ఊడ్చినప్పుడు, నేను బయటపల్లిలో చాలా సంవత్సరాలు నేను పరిచారకుడిగా నేను ఉన్నాను సేవకుల దగ్గర. నేను ఊడ్చినప్పుడు ఉల్లిపాయలు కోసేవాడిని, కొండలు కడిగేవాడిని, పాస్టర్ గారికి సేవ చేసేవాడిని, అన్ని పరిచర్య చేసేవాడిని. ఎవడో ఒకటి ఏదో కలిపివాడు, మన చురుకుమనేది మాట. నువ్వు పనోడు, నువ్వు వాళ్ళ ఇంట్లో పనోడు, కొండలు తోముకుంటే వాళ్ళ ఇంట్లో వంట మ్యాచ్ రకరకాలుగా అనేవారు. ఆయన నేను ఎవరు చేస్తున్నాను. ఒక రోజు రానే వచ్చింది, నన్ను అన్న వాళ్ళ కంటే 100 రెట్లు నన్ను ఆశీర్వదించాడు. ఈసారి కొడతారని కూడా గట్టిగా చెప్పట్లేదు. ఈ రాత్రి ఎందుకు చెప్తా తెలిసి, ఒక దేవుని దాసుడిగా
ఒక నమ్మకం కలిగి నీకు ఇచ్చిన చోటులో నువ్వు పరిచయం చేయటం, దేవునికి ఇవ్వటము, దేవుని కొరకు పరిచయం చేయటం నువ్వు ప్రారంభించగలిగితే నీ సంఘము విస్తరించబడతాది. సంఘము ఎప్పుడైతే విస్తరించబడి అభివృద్ధి చెందుతుందో సంఘంతో పాటు నీ ఇంట్లో కూడా నువ్వు అభివృద్ధి చూడగలుగుతావు. హల్లెలూయా. మీరు అభివృద్ధి పొందాలంటే ముందర మీ సంఘం అభివృద్ధి పడాలి. మీరు ఆర్థికంగా దీవించబడాలంటే ముందర సంఘంలో ఆర్థికంగా మీరు చేసే దాతృత్వం చాలా మిన్నగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆది సంఘము లెక్కకు మించి విస్తరించబడ్డాయి. ఎక్కడ 120 మంది, ఎక్కడ 3000 మంది, ఎక్కడ 5000 మంది. దినదినము ఎవరో ఒకరు సంఘంలో కొత్త వాళ్ళు వస్తానే ఉన్నారంట. ఎందుకయ్యా? వాళ్ళ మనసు ఒకటయ్యింది. ఎందుకయ్యా? ఎడతెగన ప్రార్థన చేశారు. ఎందుకయ్యా? ఆత్మచేత నింపబడ్డారు. ఎందుకయ్యా? వారికి కలిగి ఉన్నది ఏది వాళ్ళని అనుకోకుండా దేవుని పని కొనిపించాడు. ఎందుకంటే ప్రతి పరిచర్య వాళ్ళు చేశారు. ఈ రాత్రి దేవుని దాసుగా ఒక్కటే మీకు చెప్పి వెళ్తున్నాను, మీ సంఘాన్ని రానున్న దినాల్లో దేవుడు విస్తరించబోతున్నాడు. ఒక అభివృద్ధి పదములు ఇక్కడ చూడగలుగుతారు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడే సేవకుడిగా ప్రవచిస్తున్నాను. ఈ స్థలంలో, ఈ పరిసర ప్రాంతంలో ఒక ఉన్నతమైన స్థానంలో మీ పరిచర్య ప్రభు నడిపించబోతున్నాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. దానికి నీ వంతు నువ్వు చేయవలసినవన్నీ. పరిచర్య చేసినప్పుడు ఎవరు అడ్డు పెట్టినా మీరు ఆగటానికి వీల్లేదు. ఎలీషా సేవకుని చేతి మీద నీళ్లు జస్ట్ పరిచారకుడిగా ఉన్నాడు. సేవకుని చేతి మీద నీళ్లు పోసేవాడు. సేవకుడికి ఒక సహకారంగా ఉండేవాడు. నెహెమ్యా రాజుగారి దగ్గర ఒక నీళ్లు పోసేవాడిగా ఉన్నాడు, గిన్నె అందించేవాడిగా. దేవుని స్తోత్రం. వాళ్ళ నమ్మకత్వాన్ని అక్కడ ప్రదర్శించగలిగారు, పరిచర్య చేయగలిగారు. వాళ్ళకి ఇచ్చిన స్థితిలో ముందుకెళ్ళిపోయారు. దేవుడు వారి జీవ గ్రంథాల్లో పేర్లు పెట్టినప్పుడు ఎలా పెట్టాడు తెలుసా? వారితో పాటు నెహెమ్యా గ్రంథం ఒక బుక్కే దేవుడు రచించేశాడు. చప్పట్లు కొడుతూ కనపరచను గట్టిగా. హల్లెలూయా. ఎవరైతే పరిచర్య చేస్తారో వారి పేర్లు దేవుడు అన్నాడు జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. దానికి ఆదర్శంగా మనం తీసుకోవచ్చు. పరిచర్య చేసిన నెహెమ్యా గ్రంథంలో నెహెమ్యా పేరు మీద ఒక బుక్కే దేవుడు. యెహోషువ పరిచారకుడు, ఆయనతో పాటు ఒక చాప్టర్, ఒక బుక్కే దేవుడు లిఖించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మత్తయి, మార్కు, లూకా, యోహాను వారు ఒక పరిచారకులు యేసు ప్రభు వెనకాల. వారితో పాటు దేవుడు ఒక సువార్త పాఠ్య భాగాలు అందించే ఒక లెసన్సే దేవుడు మనకు చూపించాడు. ఈ రాత్రి నేను దేవుని దాసుని చెప్తున్నాను, నీ సంఘము విస్తరించబడాలంటే, ఈ సంఘం సమాధానము కలిగి ఉండాలంటే, అనుదినము లెక్కకు మించి విస్తరించాలంటే ఈ 5 పనులు మీరు చేయగలగాల. ఈ 5 పనులు చేసి మీరు చూడండి, ఖచ్చితంగా 5 మంది 10 మంది అవుతారు, 10 మంది 20 మంది అవుతారు, 20 40 అవుతారు, 40 80 అవుతుంది, 100 మంది సంఘముగా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్పండి. పరిచారకులుగా మీరు ఉన్నప్పుడు మీ వంతు మీరు చేయండి. మీకు ఏ పని వచ్చా పని చేయండి. అంతా సేవకుడి మీద కాదు. కొంతమంది నేను మొదటి దినాలు ఆరంభించినప్పుడు అంతా నా మీదే, నేనే తుడుచుకోవాలి, నేనే ఆల్చుకోవాలి, బరకాలి, నేనే బైక్ పెట్టుకోవాలి, నేనే గొట్టాలు పెట్టుకోవాలి అంటే నేనే. తర్వాత దేవుడు ఫస్ట్ ఒక తింగర పిల్లతో స్టార్ట్ చేశాడు. దేవుడు సహాయం చేయటంలో ఆ పిల్ల చేసేది. తర్వాత కొంచెం జ్ఞానం కలిగిన వాళ్ళు ఇచ్చాడు, కొంచెం తెలివైన వాళ్ళు ఇచ్చాడు, కొంచెం వాళ్ళు. ఇప్పుడు ప్రతిసారికి దేవుడు కృప ఏంటంటే అలాగే వెళ్ళి నిలబడి ప్రసంగం చేసేటానికి అందరూ అన్ని అమర్చే వాళ్ళని దేవుడు పెట్టాడు. చప్పట్లు కొడుతూ కనిపించను గట్టిగా. రానున్న దినాలు పరిచయం కూడా అలా విస్తరించును గాక, అలాగ అభివృద్ధి పొందును గాక. అందరూ టక్మని లేచి నిలబడండి, 2 చేతుల పైకి ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా లేచి నిలబడి, ప్రభువా అయ్యా ఈ రాత్రి నేను అటువంటి సమర్పణలోకి వస్తాను ప్రభువా. ఈ రాత్రి సంఘం కొరకు ప్రభువా, నా సేవకుడే కాదు, నా సేవకుడితో పాటు నేను కూడా నీతో మనసు కలుపుతానయ్యా, నీతో మనసు కలుపుతాను ప్రభువా. అయ్యా హల్లెలూయా, 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 హల్లెలూయా. చేతుల పైకి అందరూ కూడా మరొక 10 నిమిషాల్లో మనం వెళ్ళిపోతాం. మనము 10 నిమిషాలు వెళ్ళిపోతాం. తమ్ముడు, చెల్లి, అన్న, ఒకసారి మీ తీర్మానం ఏంటి ఒకసారి పరిశీలన చేసుకుని ఆలోచన చేసుకోండి. దేవుని కార్యాలు జరగబోతున్నాయి. చేతుల పైకి కళ్ళు మూసుకొని మనసారా నీ తీర్మానం చేసుకో. ఎవరు అంకు చూడొద్దు, ఎవరి వైపు ఇటట్టు చూడొద్దు. కళ్ళు మూసుకొని మనసారా, ప్రభువా నా సమర్పణ ఇది, పరిచర్య కొరకు సమర్పణ ఇది. నేను ఈ సేవకునికి మనసు కలుపుతాను, నీ పని చేస్తాను, నీకు లోపడతాను. చేతుల పైకి కళ్ళు మూసుకొని సేవకులతో మనసు కలపాలి. ఆత్మతో నన్ను నింపండి ప్రభువా.
అయ్యా నీ పరిచర్యకు సేవకులకు సహకారిగా నన్ను మార్చండి నాయన. నీ హృదయపూర్వకంగా సిద్ధపడదాం అందరూ కూడా. అయ్యా హల్లెలూయా. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నీకు సమాధానం ఇస్తాడు ఆయన. ఈ రాత్రి నుంచే దైవ సేవకులతో మనసు కలిపి రావాలి. ఏక మనస్సు ఎడతగిన ప్రార్థన, ఏక మనస్సు ఎడతగిన ప్రార్థన. బిడ్డలారా, ఆత్మచేత అనుదినము నింపబడాలా, పరిశుద్ధాత్మతో మండబడాలి. అభిషేకంతో మనం మండబడినప్పుడు దేవుడు కార్యాలు చేతిలో జరుగుతాయి. రెండు చేతులు పైకి ప్రభా నాలుగు రాత్రి రోజు తీసేనయ్యా. ఒకవేళ దేవుడు ఆత్మచేత నింపబడకపోతే ఈ రాత్రి నీ చేతుల పైకి చాపు, నీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క ఆత్మశక్తి చేతులు ఖచ్చితంగా నింపబడతా. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుడు దర్శించే ప్రకారముగా యేసయ్యా నాలో యొక్క మనసు కలుగు చేయండి ప్రభా. ఇక్కడ దగ్గర ప్రార్థన మాకు నేర్పించండి, ఆత్మతో నింపండి. నీ పరిచయం కొరకు వాడుకోండి. నీ కొరకు ఆ గుణ దాంట్లో నీ పని కొరకు సహకరించేలా వాడుకోండి. పరిచయం చేయడానికి అనుదినము మా సంఘమును విస్తరింపచేయండి అయ్యా. అయ్యా 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 తండ్రి ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. కొలువ చేసి ప్రేమించినావు, కోరదగినది ఏముంది నాలో. స్వార్థమెరుగని సాత్వికుడా నీకు సాటెవ్వరు. చెప్పండి అలాగే ఈ పాట పాడతారని చేద్దాం. ఆమేన్.
కెరటాలు ఊగించునేలా కరుణమూర్తిగా వచ్చినా నీకు సాటెవరు నీవేనా ధైర్యము నీ కృపయే ఆధారము నీవేనా నీ కృపయే ఆధారము గీతము పాడుదా మనోహరుడా యేసయ్యా నీవు చూపిన ప్రేమను నరులను ఈ స్థితిలో నయ్యను నూతన గీతము పాడుదా అందరూ చప్పట్లు కాదు కళ్ళు మూసుకొని అందరూ చూపిన ప్రేమను నరులను ఆత్మతో నింపయా అభిషేకంతో నింపయా ఆత్మతో నింపయా అభిషేకంతో నింపయా ఆత్మతో నింపయా ఇలాంటి దేవుడు అభిషేకంతో నింపయా ఆత్మతో నింపయా అభిషేకంతో నింపయా నీ ఆత్మతో నింపయా అభిషేకంతో నింపయా ఒక్కొక్కరి మీద అగ్ని జ్వాలల వలె అగ్ని జ్వాలల వలె అగ్ని జ్వాలల వలె మాట్లాడుతున్నారు. ఒక ప్రత్యేకమైన రీతిలో మీ కుటుంబాల్లో దేవుడు తన కార్యాలు ప్రారంభిస్తున్నాడు. ఎన్నో విధాల్లో ఎన్నో పరిస్థితుల్లో దుఃఖంతో వ్యాధిని కలిగించే పరిస్థితులు మీ కుటుంబంలో కనబడుతున్నాయి. దేవుడు చెప్తున్నారు, మీ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు ప్రారంభించబోతున్నాడు. దేవుని కొరకు ఎంతకాలం దుఃఖపడుతున్నారు, ఏ వ్యాధిలో ఏ కొడుకు మీ ఇంట్లో ఉండిపోయిందో, కుటుంబంలో ఉండిపోయిందో దాని పరిశుద్ధాత్మ దేవుడు పోల్చబోతూ ఉన్నారు. దేవుని గురించిన ఆసక్తి ఇంకా ఈ రాత్రి నుంచి దేవుడు తన ఆసక్తిని మన్నించబోతున్నాడు. పరిచర్య కొరకు మీరు ముందు కొనసాగండి. పరిచర్య కొరకు మీరు ముందు కొనసాగండి. ఎరదనగొద్దు. దేవుని పని కొరకు మీరు ముందు కొనసాగండి. దేవుడు తన ఆశీర్వాదం చేత నింపుతారు. తన గొప్ప కార్యములు ప్రారంభిస్తున్నారు. గొప్ప కార్యములు మీ ఇంట్లో నూతన కార్యములు జరగవుతున్నారు. ప్రేమా 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 ప్రేమా. ఒకసారి మీ రెండు చేతులు పైకి చాపండి. మీ రెండు చేతులు పైకి చాపండి. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. మీ సంఘమును దేవుడు విస్తరించడానికి దేవుడు ఈ రాత్రి నుంచి ఒక పునాదులు దేవుడు ఏర్పరచబోతున్నాడు. ఈ రాత్రి నుంచి ఒక ప్రత్యేకమైన పునాదుల్ని దేవుడు ఏర్పాటు చేయబోతున్నాడు.
దేవా ఈ గృహంలో గొప్ప కార్యములు చేయి. కొన్ని పరిస్థితుల్లో దుఃఖముకుండా వెళుతున్నారు. కొన్ని పరిస్థితులను బట్టి చాలా ఆందోళన, మనసులో గాయములు. దేవుడు చెప్తున్నారు, గాయాల్ని, మీ హృదయానికి తగిన గాయాల్ని దేవుడు మారుపుతున్నాడు. మనుషులు కించపరిచారు, మనుషులు అగౌరవం చేస్తున్నారు, మనుషులు హేళన చేస్తున్నారు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు ఒక ప్రత్యేకమైన రీతిలో. ఈ అవమానకరమైన పరిస్థితులన్నింటినీ కూడా దేవుడు మార్చబోతున్నాడు. ప్రభు కొరకు ముందుండండి, ప్రభు పని కొరకు ముందుండండి. ఎవరు హేళనగా మాట్లాడినా స్థిరపడండి, స్థిరపడండి, స్థిరపడండి. దేవుడు తన కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నారు. దేవుడు తన కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నారు. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. వారి కుటుంబం ఏ కలవర పరిస్థితులు ఉన్నాయో ప్రతిదీ యేసు నామములో తొలగించండి అయ్యా. వారి బిడ్డల పరిస్థితిలో అయితే తండ్రి ప్రతి స్థితిలో మార్చండి. వారి కుటుంబ పరిస్థితులు మార్చండి, ఆశీర్వదించండి అయ్యా. మేలు చేయండి, మేలు చేయండి, మేలు చేయండి. కన్నీరు అంతా తొలవండి. యేసు నామములో కన్నీరు తొలవండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కుమారుడు మాట వినట్లేదని బాధపడుతున్నారు. వాళ్ళు కుడి చేయి చాపండి. ఈ ముగ్గురులో కుమారుడు కొరకు బాధపడుతున్నారు. మీరేనా? మీ కుమారుడు దేవుడు ఖచ్చితంగా దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో మార్చబోతున్నాడు. ఒక ప్రత్యేకమైన రీతిలో మీ కుమారుడు మారుస్తాడు, మార్పు తీసుకొస్తాడు. ఆశీర్వదించండి. ఈ రాత్రి నుంచి ఆ కుమారుడు దర్శించండి. పరిపూర్ణంగా మార్పులోకి వచ్చింది కాక గొప్ప కార్యం చేయండి. బాప్తీసం పొందలేని వాళ్ళు మీ చేయి చూపించండి. బాప్తీసం పొందలేని వాళ్ళు, అమ్మ నీటి బాప్తీసం పొందలేని వాళ్ళు మీ చేయి చూపించండి. రక్షణ పొందలేని వాళ్ళు, రక్షకుడిగా అంగీకరించిన వారు ఎవరైనా ఎస్ లార్డ్ తండ్రి రక్షణలోకి రావాలి ప్రభు. నీ రక్తంలో కడగబడాలయ్యా. కృప చూపించండి ప్రభు. యేసు నామములో రాత్రి దర్శించిన దానిబడి స్తోత్రం. ఒక రక్షణార్థమైన మారు మనసు పొందించి ఒక దుఃఖాన్ని మీరు తీసుకొచ్చినందుకు వందనాలు. ఈ రాత్రి నుంచి ప్రభు తిరగండి, ఎవరిని పట్టించుకోకండి, రక్షణ తీసుకోండి, నిర్లక్ష్యం చేయొద్దు. ఇదే మీకు అనుకున్న సమయం. దేవుని సొంత రక్షణగా మీరు అంగీకరించి మీరు బాప్తీసాలు పొందుకోండి. వేటిని పట్టించుకోవద్దు, ఎవరిని పట్టించుకోవద్దు. దేవుడే మీకు సహాయం చేస్తాడు. ముందుకు అడిగేసి బాప్తీసం తీసుకోండి. దేవుడు తన కార్యాలు మీ జీవితంలో నెరవేరుస్తాడు. ఈ రాత్రి అనగా పరిచర్య కొరకు నేను నా జీవితాన్ని సమర్పించుకుంటాను. హృదయపూర్వకంగా నేను పరిచర్య కొరకు నేను సహకరిస్తాను అన్న వాళ్ళు మీ చేయి చాపడి మీ కొరకు ప్రార్థన చేస్తాను. దేవుడు మీకు పరిచర్య భారాన్ని ఇచ్చాడు. దేవుడు మాట్లాడుతున్నారు. మాట్లాడే విధానంలో మీరు నిలబడండి. పరిచర్యకి సహకారంగా మీరు ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు. అవహేళన చేస్తారు కొంతమంది, అవగౌరవంగా మాట్లాడతారు మిమ్మల్ని బట్టి, కొంతమంది కించపరుస్తారు. అయినా మీరు బెదరకండి. దేవుడు చెప్తున్నారు, మీరు పరిచర్యలో ఒక భాగంగా సహకారంగా మీరు ఉండండి. మీ జీవితాన్ని ఒక ఉన్నతంగా దేవుడు తీర్చిదిద్దిపోతున్నాడు. బ్లెస్ 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 లో బ్లెస్ లో జ్ఞానాత్మ చేత నింపండి, జ్ఞానాత్మ చేత నింపండి, జ్ఞానాత్మ చేత నింపండి, జ్ఞానాత్మ చేత అభిషేకాన్ని రిలీజ్ చేస్తున్నట్టు యేసు నామములో గొప్ప అభిషేకం రిలీజ్ చేస్తున్నట్టు రాబా శబదాల కరాబాదాల కరాబా రీబా బాబా శమందాల కరాబా. మండండి, ప్రభు కొరకు మండండి, ప్రభు కొరకు మండండి, ప్రభు కొరకు పనిచేయండి, ప్రభు కొరకు సహకారంగా నిలబడండి. జ్ఞానము చేత నింపండి, తెలివి చేత నింపండి. తండ్రి లోకములో తండ్రి ప్రభు జ్ఞానాన్ని సిద్ధపరచడానికి మెరుగు వారిని చేత ఏర్పరచుకున్న దేవుడు యేసు నామములో తండ్రి నీ కుమారునికి సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి. యేసు నామములో నిలబెట్టండి. ఈ ప్రాంతంలో ఒక ఘనమైన వాడిగా నిలబెట్టుకోండి. శమందాల కరాబాబా బాబా బాబా శమందాల కరాబాబా రుదాన కలబా శమందాల కరాబాబా. నాతో కూడా మాట్లాడు ప్రభాలో ఒక ఆశతో తెరవండి. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. కన్నీరు మార్చి
తరములు మార్పు చెంది వంశ పారంపర్యమైన శాపము, పితరుల శాపము అన్ని యేసు నామములో కొట్టివేయబడింది కాక, కొట్టివేయబడింది కాక. ప్రయాసకు తగిన ప్రతిఫలం, ప్రయాసకు తగిన ప్రతిఫలం ఉన్నాయా? ఎన్నో విషయాల్లో ప్రయాసపడుతున్నావు కానీ ప్రతిఫలం నీకు లేదు. ఎన్నో వాటిలో కష్టపడుతున్నావు కానీ ప్రతిఫలం నీకు దొరకట్లేదు. కష్టానికి తగిన ప్రతిఫలం. ఈ రాత్రి హృదయపూర్వకంగా తెరిచి దేవుని దగ్గర ఒక తీర్మానం చేసుకో. నీ ఆత్మ చేత నింపండి, అభిషేకం చేత నింపండి అయ్యా. భక్తులు ఒక మెట్టుకు ముందుకు వెళ్ళండి, ప్రార్థనలో ఒక మెట్టుకు ముందుకు వెళ్ళండి, ఆధ్యాత్మికతలో ఒక మెట్టు ముందుకు వెళ్ళండి. నా దేవుడు ఈ సంవత్సరంలో ఒక ప్రత్యేకమైన గొప్ప ఘనమైన కార్యం జీవితంలో చేయబోతున్నారు. మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎన్నో ప్రయత్నాల్లో నువ్వు విఫలాన్ని చూసావు కానీ ఈసారి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ప్రయత్నంలో సఫలమవుతావు. ఈ రాత్రి ఒక ప్రత్యేకమైన తీర్మానం చూసుకొని వెళ్ళండి ఇంటికి. దేవుడు ఒక ప్రత్యేకమైన మీరు దర్శించిన విధానంలో ఈ రాత్రి దేవుడిని సమర్పించుకోండి. దేవుడికి వ్యతిరేకమైన అన్ని కూడా వదిలేయండి. ఆత్మచేత నింపబడి, ఆత్మచేత నింపబడి, ఆత్మతో నడిపించబడిన గొప్ప కార్యాలు మీరు చూస్తారు. ఇంకొక దినములు సమాప్తం అవుతాయి. కుటుంబాన్ని, కుటుంబ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు అన్ని స్థితులు మార్చండి. ఈ రాత్రి నీ దాసుడిగా హృదయపూర్వకంగా దీవిస్తున్నానయ్యా. ప్రతి పరిస్థితులు ఈ రాత్రి నుంచి తన కుటుంబ పరిస్థితులు అన్ని మార్చబడిపోవాలి. అన్ని స్థితులు మార్చబడిపోవాలి. కృపచేత నింపండి, కృపచేత నింపండి, కృపచేత నింపండి, కృపచేత నింపండి, కృపచేత నింపండి. ఈ పరిచయం కొరకు నేను సహకారంగా ఉంటానన్నా, ఈ పరిచయం కొరకు నా వంతు నేను సహకారంగా ఉంటాను. సేవకుడికి అన్న వాళ్ళు మీకు హస్తం చాపండి. ఈ రాత్రి నుంచి నేను నా సేవకుడికి నా వంతు నేను సహకారంగా ఉంటాను పరిపూర్ణంగా. ఏ కార్యక్రమానికైనా సరే కుడి హస్తం పైకి చాపండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. దయచేసి ఏ పని చెప్పినా ఆ భారానికి నేను ఏకీపిస్తానయ్యా అంటే నీ కుడి హస్తం పైకి అంతా చాలు. అది చిన్న పని, పెద్ద పని, 10 రూపాయలు 20 రూపాయలు కాదు, ఏ దాంట్లోనైనా సరే హార్ట్ఫుల్ గా ఎత్తండి. పరిశుద్ధాత్ముడా వారి నిర్ణయాలు స్థిరపరచండి. ఇక్కడ ప్రభా ఈ పరిచయం ఆ నిర్ణయాలు స్థిరపరచండి అయ్యా. నీ దాసుల భారంతో వారిని ఏకమిస్తున్న వారి నిర్ణయాలు యేసునామములో స్థిరపరచండి తండ్రి. నీ రాకడాల్సిన ప్రతి ఏరియాలో ప్రభా నీ దాసుడికి ఒక సొంత స్థలం నుంచి పునాదులు వేయబడదు కాక, వేయబడదు కాక, వేయబడదు కాక. ఆది అపోస్తుల వలె ఇక్కడ సంఘము బలమైన పునాదులు ఇక్కడ పడదు కాక, యేసునామములో ఇక్కడ పునాదులు పడదు కాక. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ ఏ వ్యతిరేకతలు వస్తాయి, ప్రతి వ్యతిరేకతలన్నీ కూడా అయ్యా ప్రతికూలత అనుకూలంగా మార్చబడదు కాక. ప్రభుత్వం నింపి నడిపించి బలపరచండి, 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 బలపరచండి. మేలు చేసి మీరు ఆశీర్వదించండి. ఎవరైతే తీర్మానాలు చేసుకున్నారో ఆ తీర్మానంలో వైద్యుడికి పోకడుగా అయ్యా వారు ఆ తీర్మానం స్థిరపరచబడదు కాక. అనుదినము తండ్రి, ఈ దినము ఈ సంఘానికి ఇచ్చిన వాగ్దానము తండ్రి సమాధానము కలిగి ఆది అపోస్తులు నాటిన ప్రారంభ సంఘం విస్తరించబడినట్లుగా, సంఘం క్షేమంగా ఉన్నట్లుగా, సమాధానం ఉన్నట్లుగా ఈ సంఘాన్ని విస్తరింపజేసి మీరు బలపరిచి స్థిరపరచమని యేసయ్యా మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చోండి. ఈ సమయాన్ని ఇచ్చిన సేవకులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అందరం కూర్చుందాం. ఈ రాత్రి దైవజనులు పాస్టర్ ఎలీషా గారు అద్భుతమైన వాక్యాన్ని ఆత్మచేత బోధించారు అని నమ్మిన వారు, విశ్వసించిన వారు బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ పలుకుదాం. పరిశుద్ధాత్మ యొక్క సహవాసము, పరిశుద్ధాత్మ ప్రేరణ, పరిశుద్ధాత్మను మనం ఇక్కడ పొందుకుని ఉన్నాం. ఆత్మీయమైన కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు మరి ఆ సంఘంలో మరి ఏ అవసరతల కొరకైతే ప్రార్థన చేస్తూ ఉన్నామో దేవుడు మరి దైవజనుల ద్వారా వారికి చూపించి మరి వారి యొక్క ఆత్మీయమైన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించడానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. అయితే మీరు చేయవలసింది ఏంటంటే మరి ఇంతవరకు ఆత్మచేత నింపబడిన దైవజనులు చెప్పిన వాక్యాన్ని మనమందరం కూడా ఏక మనసు కలిగి ఎడతెరగక ప్రార్థన చేసి ఒకే ఆత్మను మనం పొందుకుని పరిచర్య పట్ల మనం అందరం కూడా మేలు కలిగినట్లు ముందుకు వెళదాం. ఎందుకనగా దేవుడు రానున్న దినాల్లో ఇంకా అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు
మన తరపున జరిగించబోతూ ఉన్నాడు. ఆత్మీయమైన పునాదులు, బలమైన పునాదులు మనం అందరం కూడా ఇక్కడ నాటబడినట్లుగా మీ ఆత్మీయమైన జీవితాల్లో ప్రార్థన చేయండి. మరి దైవజనుడిగా ఇక్కడికి వచ్చిన నాట నుండి ఇప్పటి వరకు కూడా మరి సంఘ ప్రయాస ఎంత పడుతున్నానో, దేవుని భారం ఎంత ఉందో మీరు అందరూ కూడా ఎరిగి ఉన్నవారు, చూస్తూ ఉన్నారు. మరి కాబట్టి ఇంకా రానున్న దినాల్లో ఇంకనూ దేవుని యొక్క క్షేమాభివృద్ధి కూడికలు జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకమైన కూడిక ప్రతి నెలలో ఒక రోజు, మరి 18వ తారీఖు ప్రతి నెలలో కూడా జరుగుతూ ఉంటుంది. ఆత్మీయమైన దైవజనులు మన మధ్యలోకి వస్తూ ఉంటారు. అదేవిధంగా మరి డిసెంబర్ నెలలో మరి గతించిన సంవత్సరం ఏ విధంగా అయితేనే మనము జరిగించి ఉన్నామో, ఈ సంవత్సరం కూడా 30వ తారీఖు అద్భుతమైన క్రిస్మస్ ఆరాధన కూడా ఈ ప్రాంతంలో జరిగించబడుతూ ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. మరి ఈరోజు మనమందరం కూడా లేచి నిలవబడి చివరి ప్రార్థన చేసుకుని మన ఇండ్లకు వెళ్దాం. మీరు లేచి నిలవబడినప్పుడు ఒక అడుగు ముందుకు వచ్చి అందరం కూడా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా అందరం లేచి నిలబడదాం. అందరం కూడా లేచి నిలవబడదాం. ఈలోపు యవన బిడ్డలు కింద అల్పాహారానికి ఏర్పాట్లు చేయాలని మనం చేస్తూ ఉన్నాం. మీరందరూ లేచి నిలబడితే ఆ చైర్స్ కిందకి వేసుకుని వెళ్ళి వాళ్ళు భోజనం ఏర్పాట్లు చేస్తారు. ఈ సమయంలో మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. అందరం కూడా 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి, అద్భుతమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనందరి వైపు చూస్తూ ఉన్న సందర్భాల్లో దేవుడు ఇంతవరకు కూడా తన సేవకుని నిలవబెట్టి మన జీవితాల్లో, అది ఒక సంఘ పక్షాన కాదు కానీ మన ఆత్మీయమైన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో, మన పరిస్థితుల్లో మనం ఉన్నతమైన స్థితికి మనం చేరాలి అంటే ఆత్మ నింపుదల మనలో ఉండాలని, ఎడతెగక ప్రార్థన మనం చేయాలని, ఏక మనసు మనం కలిగి ఉండాలని, దేవుని పరిచర్య బహుబలంగా జరిగించాలని, ఇంతవరకు దీన సేవకులను దేవుడు నిలవబెట్టుకుని బహుబలంగా మనతో మాట్లాడినప్పుడు ఎంతమంది అయితే తీర్మానం తీసుకున్న వారందరూ కూడా దేవునికి మన హృదయాలు తెరిచి అందరం కూడా చిన్న ప్రార్థన అందరం కూడా హృదయపూర్వకంగా చెబుతాం. అవునయ్యా, మేమందరం కూడా నాయన ప్రభువా, ఇంతవరకు నాయన ప్రభువా ఏదో వచ్చిన వారముగా వెళ్ళిపోయే వారముగా ఉన్నాము, కానీ ఈ భారాన్ని నాయన ప్రభువా, ఈ దైవజనుని యొక్క భారాన్ని నాయన ప్రభువా, ఈ సంఘ భారాన్ని నాయన ప్రభువా, ఈ రోజు నుంచి నాయన ప్రభువా ఒక పునాదుల వల్ల నాయన ప్రభువా కదిలించబడినట్లుగా నాయన ప్రభువా, ఒక విత్తనము వల్లే నాయన ప్రభువా ఏరు పారినట్లుగా నాయన ప్రభువా ఈ దినం నుండి నాయన ప్రభువా ఈ యొక్క పరిచర్లో మేము కూడా నాయన ప్రభువా మా పాలి భాగస్థులు అవడానికి నాయన ప్రభు మా జ్ఞానం దయచేయండి అయ్యా, మాకు సమాధానం దయచేయండి అయ్యా, మాకు తెలివిని దయచేయండి అయ్యా, మాకు నెమ్మది దయచేయండి అయ్యా అని మనం అందరం కూడా దేవుణ్ణి అడుగుదాం. గొప్ప దేవుడు, ఆయన జ్ఞానము చేత నింపే దేవుడు, శక్తి చేత నింపే దేవుడు, ఆయన కృప చేత నింపే దేవుడు కనుక మనం అందరం కూడా అవునయ్యా అని ప్రతి ఒక్కరం కూడా ప్రార్థన చేద్దాం. అందరం కూడా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, జీవం గల యేసయ్యా, మా దేవా, మా ప్రభువా, ఇంతవరకు నీ కొందనాలు స్తోత్రాలు నాయనా. నాయన మమ్మల్ని ప్రేమించి నాయన ప్రభు, ఈ ప్రాంతాన్ని ప్రేమించి నాయన ప్రభువా ఇక్కడ పరిచర్య జరిగించడానికి మీరు ఇచ్చిన గొప్ప విశేషాత్మకమైన స్థితిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. ఎన్నో దారులు నాయన ప్రభువా, అడ్డుగా ఉన్న ప్రతి దారిని కూడా నాయన ప్రభు మీరు తెరిచి నాయన ప్రభువా ఇక్కడ ఒక మూల స్తంభమైన పునాదిగా నాయన ప్రభువా ఈ క్రీస్తు సంఘం, ఈ బండను మీరు ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి మీ వందనాలు స్తోత్రాలు నాయన. ఏర్పాటు చేసిన దినం నుండి ఈ దినము వరకు నాయన ప్రభువా ఎంతో ప్రయాస, ఎంతో భారము, ఎంతో వ్యయము నైనా నీ కొరకు నాయన ప్రభువా, నాయన ప్రభు అన్ని విడిచిపెట్టి నాయన ప్రభువా నాయన నీ కొరకు ప్రయాసపడుతూ ఉన్నప్పుడు నాయన ఈ దినము మీ చిత్తంలో ఏర్పాటు చేసిన ఈ కూడుకను బట్టి కూడా మీకు వేలాది వందనాలు స్తోత్రాలు నాయన. ప్రియ దాసులను నాయన ప్రభు దూర ప్రాంతం నుంచి మా మధ్యలోకి తీసుకుని వచ్చిన ఆయన ప్రభువా అద్భుతమైన వాక్యాన్ని మీరు మాకు దయచేశారయ్యా. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అనేక మందితో మీరు మాట్లాడారో అందుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. అయ్యా, ఈ దినము నాయన ప్రభు ఎవరైతే నాయన వారి హృదయాలు నీకు సంపూర్తిగా సమర్పించినైనా, ఎవరైతే నీ పరిశుద్ధాత్మను నాయన వారు పొందుకుని ఉన్నారో నాయన ప్రభువా వారి జీవితాల్లో బలమైన ఘనమైన అయ్యా గొప్ప కార్యాలు యేసు నామంలో చూచుదురు గాకని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. ఎవరైతే నాయన ప్రభువా దైవజనులు చేతుల నుంచి నాయన ప్రభువా వారి యొక్క విజ్ఞాపనల కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు నీ దాసుని ద్వారా నాయన ప్రభు మీరు అభిషేకించి నాయన ప్రభువా పరిశుద్ధాత్మ వారి అవసరతని నాయన ప్రభు మీరు తీర్చడానికి ముందుగా నాయన నీ వాక్యాన్ని పలుకారు. ఆ వాక్యము రీతిగా యేసు నామంలో బిడ్డల జీవితాల్లో జరుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఎంతమంది అయితే ఈ లైవ్ ద్వారా చూస్తూ ఉన్నారు, ఎంతమంది అయితే నాయన ప్రభువా ఈ యొక్క నాయన ప్రభు మాటలు విని నాయన ప్రభువా వారు
హృదయాలు నీ వైపు చూస్తూ ఉన్నారు నాయన. గిద్యోను నాయన ప్రభువా భయపడి చెట్టు చాటునున్నప్పుడు పరాక్రమము గల బలాఢ్యుడని పిలిచినట్లుగా నాయన ప్రభువా ఈ దినం ఎంతమంది అయితే బిడ్డలు నాయన నీ వైపు చూస్తూ ఉన్నారు వారందరినీ కూడా నాయన ప్రభు మీకు తోడుగా ఉంటాను అని నాయన ప్రభువా వారి జీవితాల్లో ఏదైతే అవమానాల్లో ఉన్నారు, ఏదైతే నిందల్లో ఉన్నారు, ఏదైతే నాయన ప్రభు వారి జీవితాల్లో నాయన ప్రభు భయంకరమైన శోధనలో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, యేసు నామంలో విడుదల కలుగును గాక అని ప్రకటిస్తూ ఉన్నాం తండ్రి. మీరే కృప చూపించండి అయ్యా, మీరే సమాధానం దయచేయండి అయ్యా, మీరే నెమ్మది దయచేయండి. ఎంతమంది అయితే నైనా చదువుకుని ఉద్యోగాల కోసం చూస్తూ ఉన్నారు, యేసు నామంలో వారికి ఉద్యోగాలు కలుగును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఎంతమంది అయితే ఈ కాలనీలో వ్యాపారాలు చేస్తూ ఉన్నారు వారికి సమృద్ధిగా నాయన ప్రభు వారి వ్యాపారాలు నేను విస్తరించబడుదును గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా. ఎంతమంది అయితే కుటుంబం కొరతతో నాయన ప్రభు భార్యకు భర్తకు సమాధానం లేక నాయన ప్రభు వారి జీవితాల్లో కుటుంబాల్లో నాయన అన్యోన్య సహవాసం లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు వారందరూ యేసు నామంలో కట్టబడుదురు గాక అని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. ఎంతమంది అయితే బిడ్డలు ఉన్నారో వారందరికీ నేను మంచి జ్ఞానము తెలివి దయచేయండి అయ్యా. మా ప్రాంతాన్ని ఇంకా రానున్న దినాల్లో మంచి రహదారులు నాయన ప్రభువ అధికారులతో మాట్లాడి మీరు నాయన ప్రభువ ఈ ప్రాంతాన్ని నాయన ప్రభువ ప్రతి వనరులను యేసు నామంలో దీవించి ఆశీర్వదించి ఒక సుందరమైన పట్టణముగా మీరు తీర్చిదిద్దుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను నాయన. ఈ దినము నాయన వాక్య పరిచర్య చేయడానికి వచ్చిన ప్రియ దాసులు నాయన ప్రభువ ఎలీషయ్య గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ఇంకా రానున్న దినాలు ఇంకా అద్భుతమైన పరిచర్య నాయన ప్రభు ఇంకా అనేక చోట్ల నాయన ప్రభువ నీ కుమారుడు నీ యొక్క నాయన ప్రభువ వాక్యాన్ని పట్టుకుని అనేక ఆత్మల కొరకు ప్రయాసపడుతూ ఉండగా నాయన నీ కుమారుని పక్షాన మీరు నిలవబడి నాయన ప్రభు నీ ఆత్మతో నింపినైన ప్రభువ ఇంకా గొప్ప బలమైన కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ దినం ఈ పరిచర్య కొరకు నాయన ప్రభు ఎంతగానో సహకరించలేదు నాయన ప్రభు అయ్యా. సహోదరులు ప్రేమ బ్రదర్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. కుమారులు మీరు దీవించండి నాయన ప్రభు, వారిని ఆశీర్వదించండి అయ్యా. వారు చేస్తున్న పనిని మీరు దీవించండి అయ్యా. ఇంకా రానున్న దినాలు ఇంకను నాయన అనేక చోట్లనైనా నీ కుమారుడు నాయన నిన్ను స్తుతించగలిగే వాయిద్యాలు ఇంకా అనేక విధాలుగా నాయన ప్రభు నిన్ను ఆరాధించడానికి గొప్ప అభిషేకం దయచేయమని ప్రార్థన చేస్తూ నీ కుమారుడు చేస్తున్న పరిచర్యను మీరు దీవించండి. మోజేసును కూడా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. యవన ప్రాయంలో నీ పరిచర్య కొరకు నాయన ప్రభువా అయ్యా నిన్ను స్తుతించడానికి నాయన ప్రభు నీ కుమారుడు ప్రయాసపడుతూ ఉండగా నాయన ప్రభువా ఇంకా జ్ఞానము దయచేసి నేను ఇంకా అనేక చోట్ల బహుబలంగా నీ కుమారుని యేసు నామంలో మీరు దీవించుమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. అయ్యా ఈ దినము పరిచర్య కొరకు కష్టపడిన బిడ్డలు నాయన ప్రభు నా తోటి సహోదరు ఆనోక్ గారు నాయన ప్రభు అయ్యా జోనో బ్రదర్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు, వినయ్ బ్రదర్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభు. అదేవిధంగా నాయన అక్కమ్మని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభు. చంద్రవతి అమ్మ గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇక్కడ ఉన్న బిడ్డలందరిని బట్టి కూడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. అయ్యా వారు ఎంతగానో ఈ పరిచర్య కొరకు నాయన ప్రభు అయ్యా వారు కష్టపడ్డారు నాయన ప్రభు. చూచుచున్న దేవుడవు నీవేనయ్యా. తగిన ప్రతిఫలము నాయన తగిన ఆశీర్వాదం రెండింతల ఆశీర్వాదం యేసు నామంలో మీ బిడ్డలకు దయచేదురు గాకని ప్రార్థన చేస్తూ ఇంకా పరోక్షంగా నాయన ప్రత్యక్షంగా నాయన ప్రభు ఈ మందిరం కొరకు నాయన ప్రభు ఈ చిన్న పరిచర్య కొరకు నాయన ప్రభు ఎంతమంది అయితే నాయన ప్రభు ప్రయాసపడుతూ ఉన్నారు వారి కష్టార్జితాన్ని యేసు నామంలో దీవించమని ప్రార్థిస్తూ ఉన్నారు అయ్యా. అంతేకాదుగా నాయన తిమోతి బ్రదర్ని నాయన ప్రభు మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో వర్ధిల్ల దయచేయండి. అదేవిధంగా నాయన ప్రభువా ఇక్కడున్న ప్రతి సహోదరులు మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. అయ్యా మా అక్కను కూడా దీవించండి, ఆశీర్వదించండి, మీ చేతులకు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. కుమారమ్మని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు, తల్లిగారిని మీ చేతులు సమర్పిస్తూ ఉన్నాం నాయన ప్రభు. ఆయన సహోదరులను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన ప్రభు నీ చేతులు సమర్పిస్తూ ఉన్నాం తండ్రి. బిడ్డలందరికీ నీ తోడు నీ కాంతుల నీ కృప క్షేమము యేసు నామములో అనుగ్రహించమని నాయన. మా తోటి సహోదరులు నహేమియా బ్రదర్ని పట్టుకొని నీకు వందనాలు స్తోత్రాలు. కావలిపురము నాయన వేల్పూర్లో అద్భుతమైన పరిచర్యలు చేస్తూ ఉన్నారు. ఇంకను ఆశీర్వదించండి, ఇంకా దీవించండి ఆయన ప్రభు. ఈ దినము నాయన ఈ చుట్టుపక్కల బిడ్డలందరూ కూడా నాయన ఈ దూర శ్రావణ ఎంతరని నాయన ప్రభువ వారు నాయన ప్రభు ఇబ్బంది అవుతున్నప్పటికీ నాయన ప్రభువ వారు నాయన తండ్రి నాయన ప్రభు అవకాశం ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రియ బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబంలో అవసరతలు తీర్చండి. ఈ మందిరం చుట్టుపక్కల ఉన్న వారి అందరికీ నాయన ప్రభువా అయ్యా మీరు మెండైన దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాయి. ఈ కూడికను మేము ముగిస్తూ ఉండగా నాయన ఆది నుంచి అంతవరకు అధ్యక్షత వహించి నాయన ప్రభు ఇంత సక్రమంగా జరిగించిన దేవా నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తున్నాయన ప్రభువా ఈ చిన్న ప్రార్థన మీ వినికిడిలో మీరు దీవించి ఆశీర్వదించమని మా ప్రియుడును ప్రభును రక్షకుడు నేను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన ఉన్నతమైన మహిమ గల నామంలో మిక్కిలి వినయంతో అడిగి వేడుచు ఉన్నాం తండ్రి. ఆశీర్వాద ప్రార్థన చేసుకుందాం అందరం కూడా.
ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన కృప, ఆదరణ, శాంతి, సమాధాన, సంతోషములు మీకును మీ కుటుంబాలకి, ఇక్కడ పరిచయం చేసిన బిడ్డల కుటుంబాలకి, ముఖ్యంగా స్థానిక దైవజనులు, మరి తమ్ముడు సన్ని చేస్తున్న పరిచర్యకును, ఈ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలందరికీ కూడా ఆయన రాకడ పర్యంతం సదాకాలం తోడైన నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే చేయము, సిలువ రక్తమే చేయము, ప్రభు యేసు నామమున సంపూర్ణ చేయము కలుగును గాక. అపవాది క్రియల ఎంతకాలం నాశనము కలుగును గాక. దేవుని పిల్లలందరికీ జయము కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. మరి కింద భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి. అందరికీ ప్రేమ విందు కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా ఈ ప్రేమ విందు కార్యక్రమంలో పాల్గొని మరి వాటిని స్వీకరించి వెళ్ళాలని మనం చేస్తూ ఉన్నాం. కింద జరుగుతున్న ప్రేమ విందు కార్యక్రమం అంతటిని కూడా మీరు దీవించండి. అందరి కొరకు ప్రత్యేకమైన ప్రార్థనలు చేయబడుతూ ఉంటాయి. మరి వచ్చి ప్రార్థించుకుని వెళ్ళాలని, దేవుని ఆశీర్వాదం పొందుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. ఒకరి తర్వాత ఒకరు వచ్చి చిన్న ప్రార్థన, మరి దేవుడు ఏర్పాటు చేసిన యొక్క పరిచర్యను బట్టి అందరి కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో మరి మనమందరం